శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల దేవత. రచన మైత్రేయస గారు. దూరాన గుళ్ళో గంటలు గణగణ మోగుతున్నాయి. చలి విదిలించి కొడుతోంది. ప్రైవేట్ ముగించుకొని పిల్లలు లాంతర్లు పట్టుకొని గజగజలాడుతూ ఇళ్లకు వెళ్తున్నారు. యలమంద గానుగెద్దు మొండికేసి తిరగటం మానేసింది. బండివారి వీధిలో పార్వతీ కళ్యాణం హరికథ అక్కడ కూడా వినిపిస్తోంది. జ్యోతి ఒక్కతే వీధి అరుగు మీద కూర్చొని ఆకాశం వంక భూమి వంక చూస్తోంది. అంతా తెల్లగా కనిపిస్తోంది. వెన్నెల వెలుగులో ఎదురింటి పెంకుల మీద గుమ్మడికాయలు తళతళ మెరుస్తున్నాయి. జ్యోతి వాటి వైపుకే వింతగా చూస్తూ ఏవేవో కోరికలు పెంచుకుంటోంది. పైట కొంగును వళ్ళంతా కప్పేసుకుని గువ్వలాగా కూర్చుంది. కదలక మెదలక చప్పున చీమేదో కుట్టినట్టుంది. చివాలున ఉలిక్కిపడింది. చేతులు విదిలించింది. అరుగుగొచ్చు చల్లగా తగిలి ఒళ్ళు పులకరించింది. మొహమంతా చల్లబడింది. పెదవులు చలికి నల్లబారినాయి. బుగ్గలు గరుకు తేలినాయి. పైన ఎంత చల్లగా ఉన్నా ఆమె శరీరంలో వేడి మంటలు ఆవిర్లు తేరుతున్నాయి. వీధిలోకెళ్లే జనం కూడా తగ్గిపోతున్నారు. రాత్రి పొలం వెళ్ళి పడుకునే నాంచారయ్య కూడా తలగుడ్డ చుట్టుకొని గొంగళి కప్పుకొని చేతికర్రను నేలమీద కొడుతూ భౌ భౌమనే కుక్కల్ని బెదిరిస్తూ చకచకా నడిచి వెళ్ళిపోతున్నాడు. సర్కారు వారి ఆఫీస్లో 10 గంటలు కొట్టేశారు. అయినా సుందరం ఇంకా రాలేదు. ఇవాళ జ్యోతి మరీను మొండికేసి ఆ అరుగు మీదే వణుకుతూ కూర్చుంది. ఇంత ఆలస్యంగా ఇంటికి రావటాన్ని సహించలేకపోతోంది. ఏమైనా సరే ఇవాళ ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే అన్న పట్టుదలతో కూర్చుంది. మనసు విలవిల్లాడిపోతోంది. ఉక్రోషం పెరిగిపోతోంది. ఇక మిగిలింది కళ్ళనీళ్లే. అవి కూడా వచ్చేసేవే. కానీ ఇంతలో సుందరం దూరాన వస్తున్నట్టు గమనించింది. తన కోపం ఆవేదన ఇట్టే ఎగిరిపోయినాయి. మొహం విప్పారింది. కళ్ళు విప్పుకొని ఆయన వంక అదే పనిగా చూస్తోంది. చూస్తూ ఉండగానే సుందరం లోపలికి రానే వచ్చేశాడు. ఆవేశంగా అమాంతం దగ్గరకు వెళ్ళి చుట్టేసింది. ఇద్దరూ క్షణంలో లోపలికి వెళ్ళిపోయారు. ఆయన హృదయం మీద తలవాల్చి పరవశురాలైపోయింది. బిడియంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. అరచేతులతో మొహాన్ని కప్పుకుంది. కళ్ళు తెరుస్తూ మూస్తూ వేళ్ల సందుల్లోంచి కొంటెగా భర్త మొహంలోకి చూస్తోంది. సిగ్గుతో పూర్తిగా మునిగిపోయింది. భార్య వాలకం గమనించిన సుందరం ఆమె ధోరణిని తెలుసుకోనట్లుగా పరధ్యానంగా ఉండిపోయాడు. కానీ జ్యోతి మనస్సు ఏటో పోతోంది. మత్తుగా ఉన్న కళ్ళతో భర్త మొహంలోకి చూస్తూ తన ఆవేశాన్ని వ్యక్తం చేయటానికి తపన పడుతోంది. ఏమేమిటో వినిపించకుండా అంటోంది. ఆయన ఊ ఆ అంటూ భార్య మొహంలోకి బలవంతంగా తెచ్చుకున్న చిరునవ్వుతో క్షణం చూసి మళ్ళీ తల అటువైపుకి తిప్పేసుకున్నాడు. ఆమె ఉద్రేకం ఆవేశం హెచ్చిపోతున్నాయి. శరీరం మెలికలు తిరుగుతోంది. ఆమె చేతుల్ని అతి నాజూకుగా విడిచేసి తాను కొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడే గాని ఆమె పట్టును పూర్తిగా సడలించలేకపోతున్నాడు. మొహం కురిచి చేసుకొని అటూ ఇటూ చూస్తూ గబాల్న విదిలించుకొని అబ్బాయి ఏడి అంటూ గంభీరంగా అడిగాడు. ఆమె చివాల్న యువతలకొచ్చి బుసలు కొడుతూ నిలబడింది. అబ్బాయి రాలేదా ఇంకా? మళ్ళీ రెట్టించాడు. ఏమో నాకు తెలీదు. విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. అంత కోపంగా భార్య సమాధానం చెప్పటం ఆయనకు సుతారాం ఇష్టం లేదు. ఇంకా ఏ విషయంలోనైనా కోపంగా మాట్లాడినా సహిస్తాడేమో కానీ తన కొడుకు విషయంలో అట్లా మాట్లాడడం ఆయనకిష్టం లేదు. కానీ ఆ సమయాన ఏమీ అనలేకపోయాడు. తెగ ఆరాటపడ్డాడు. కానీ ఒకవైపు భార్య ఆరాటం చూసి మరొకవైపు కొడుకు ప్రవర్తన చూసి ఆవేశం అణుచుకుంటూ మెల్లగా గదిలోకెళ్ళి జ్యోతి అని పిలిచాడు. రుసరుసలాడుతూ చరచర మంచం మీద దొర్లింది. చల్లగా మూలుగులాంటి ధ్వని కూడా వినిపించింది. ఎట్లా ఉందేమిటి? నాకెట్లా ఉంటే మీకేం? కళ్ళెర చేసి చూసింది. పెదవులు తడబడుతున్నాయి. దుఃఖం పొర్లుకొస్తోంది. ఉక్రోషం హద్దులు మీరుతోంది. దిండును సాగదీసి మడిచి పెడుతోంది. సుందరం పెద్దగా నిట్టూరుస్తూ చూసి చూడకుండా వెనక్కి తిరిగాడు. ఎక్కడికెళ్ళుంటాడబ్బా? ఇంత రాత్రైనా ఇంటికి రాలేదు. తనలో తాను సణుక్కుంటున్నాడు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. జ్యోతికి ఇలాంటి అనుభూతి అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. కాసేపటికల్లా తనలో తాను సమాధానపడుతుంది. తన పెళ్ళి ఏ విధంగా అయింది గుర్తుకు తెచ్చుకొని తమాయించుకుంటుంది. కాపురానికి వచ్చిన కొత్తల్లో తన భర్త వయస్సును గురించిన ఆందోళన క్రమక్రమంగా తగ్గిపోయింది. ఆమెను సుఖపెట్టాలని ఆమె మనస్సులో తన వయస్సును గురించిన ఆలోచన రానియకుండా ఉండాలనే సుందరం కూడా బాగానే తాపత్రయపడ్డాడు. ఇద్దరిలోనూ తలొక విధమైన తాత్కాలిక ఉద్రేకాలు కలిగినా తాపీగా మళ్ళీ సర్దుబాటు చేసుకుంటూనే ఉన్నారు. కానీ జ్యోతికి మాత్రం అర్థం కాని విషయం ఒకటి ఉంది. అది సుందరం కొడుకు విషయం. రాత్రిళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటాడు. ఇంచుమించు తన వయస్సు గల అబ్బాయిని ఎట్లా ఆజమాయిషీ చేయటమా అని బాధపడుతూ ఉంటుంది. అతని ముందు జ్యోతి ఆరిందాలాగా నిలబడగల స్తోమత లేదు.
అదీగాక ఆ అబ్బాయిని దగ్గరగా చూస్తే చాలు ఆమెకు వణుకు పుట్టుకొస్తుంది. తల్లి అనే భావన అతనిలోనూ కలగలేదు. ఎంతో ముక్తసరిగానూ ముభావంగానూ ఉంటాడు. మంచం మీద అటు ఇటు ఒత్తిగిలుతూ తపన పడిపోతోంది. ఆయాసం దడ ఎక్కువవుతున్నాయి. చప్పున వీధి తలుపు దబదబా చప్పుడైంది. జ్యోతి అప్రయత్నంగా ఎవరు అన్నది కొంచెం బిగ్గరగానే. నేనే, వాసును స్పష్టంగా వినపడింది. ఆమె గుండె జల్లుమంది. ఒక్కసారి ఉలిక్కి పడింది. చప్పున దుప్పటి తీసి ఒళ్లంతా కప్పేసుకుని ముసుగు పెట్టుకొని పడుకుంది. సుందరం తలుపు తీసినట్టు చప్పుడు వినపడింది. మరింత భయమేసింది. కళ్ళు గట్టిగా మూసుకొని ఏమేమిటో ఊహించుకుంటూ నిద్రపోవటానికి ప్రయత్నం చేసింది. కాసేపటికల్లా తనకు తెలియకుండానే కళ్ళు కూరుకొస్తున్నాయి. ఒళ్ళు మరిచి గాఢంగా నిద్రపోయింది. ఆ ఇంట్లో ముగ్గురున్నప్పటికీ ఎవరికి వారు ఒంటరిగా ఉన్నట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. మనసు విప్పి ఒకరితోకరు మాట్లాడుతున్నట్టే కనిపించరు. ఎబ్బెట్టుగానో బెరుకుగానో ఉండిపోతారు. ఏదో కానరాని బాధపడుతున్నట్లుగా ప్రవర్తిస్తారు. అయితే జ్యోతి చప్పున తనలో తాను సమాధానపడి చనువుగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వాసు గాని భర్త గాని ఆమెను అర్థం చేసుకున్నట్లు కనిపించరు. ఆనాడు తన చెల్లెలు సరోజిని తనింటికొచ్చింది. ఉద్యోగ ప్రయత్నం కోసం వస్తానంటే రమ్మనమని తాను తన భర్త ఉత్తరం రాశారు. తీరా వస్తోంది అనేటప్పటికీ జ్యోతికి అదురుగుండే దడ ప్రారంభమైనాయి. వింతగానూ విపరీతంగానూ ఆలోచించుకుంటూ మనస్తాపం పెంచుకుంటోంది. ఎందుకింత ఆరాటమని తనలో తాను ఆలోచిస్తోంది. ఎంత అదుపులో పెడదామనుకున్నా మనస్సు పరిపరి విధాల పోతోంది. బండి టైం అయింది, నే వెళ్ళొస్తా అని సుందరం అనేటప్పటికీ ఇట్టే తుళ్ళిపడింది. వెళ్ళిరండి అన్నది మెల్లిగా నింపాదిగా తన ఆరాటాన్నంతా అణుచుకుంటూ. సరోజిని గుమ్మంలోకి వచ్చేటప్పటికీ అక్కా చెల్లెళ్ళు ఒకరిని చూసి ఒకరు కంటతడి పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లైనట్టు ఒకరినొకరు గట్టిగా కౌగులించుకొని చాలాసేపటి వరకు హృదయాలతోనే మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరి ఆత్మీయత చూస్తుంటే సుందరం కళ్ళల్లో కూడా నీళ్లు గిర్రున తిరిగినాయి. వాసుకు కూడా ఇంత ఆత్మీయత ఈ ఇంట్లో నిజానికి ఉండాలి, కానీ అది లేదు. అది ఎవ్వరి లోపమైనప్పటికీ ఈ అనురాగం లేకపోవటం అనేది మాత్రం పెద్ద లోపమే అనుకున్నాడు సుందరం. అద్దం ముందు కూర్చుని జ్యోతి జడ వేసుకుంటోంది. సినిమాకు వెళ్దామని అనుకున్నారు. ముఖ్యంగా సరోజిని పురమాయింపు వలన ఈ ప్రోగ్రాం నిశ్చయమైంది. ఓ మూల టైం అవుతోంది. సరోజిని ఇట్టే సిద్ధమై వచ్చేసింది. జ్యోతి మాత్రం ఎంతసేపటికి తెవనటం లేదు. ఓ మూల బావగారు తొందరపడుతున్నారు, త్వరగా రా మరి అక్కతో గొంతుక తగ్గించి అన్నది సరోజిని. కొరకొరలాడుతూ చివాళ్ళ లేచి నిలబడింది జ్యోతి. మీ అక్కయ్య కోపంలో కూడా అందంగానే ఉంటుంది, మరదలి మొహంలోకి చూస్తూ అన్నాడు సుందరం తమాషాగా వెనకాల నుంచే వచ్చి. ఆ విషయం మీకే తెలియాలి. ముసిముసి నవ్వులు నవ్వింది కొంటెగా సరోజిని. జ్యోతి బగ్గున మండింది. పళ్ళు పటపటమనిపిస్తూ అక్కసుగా చేతిలో ఉన్న దువ్వెనను గిరాటు పెట్టింది. అక్కయ్యకు బాగా కోపం వచ్చిందని సరోజిని వెనక్కి తగ్గింది. అక్కయ్యకింత కోపం వస్తుందని అనుకోలేదు, పశ్చాత్తాపంగా అన్నది. ఏమీ సమాధానం చెప్పకుండా ఇట్టే చీర మార్చుకుని వచ్చేసింది. వాకిట్లో టాక్సీ వచ్చి నిలబడింది. ఎవరు ముందు వెళ్ళి టాక్సీలో కూర్చోవాలా అన్నట్లు ఒకరి మొహంలో ఒకరు చూసుకుంటున్నారు. పదండి, నిలబడ్డారేమిటి? తాళం చెవులు జేబులో వేసుకుంటూ అన్నాడు సుందరం. చప్పున సరోజిని వెళ్ళి టాక్సీలో కూర్చుంది. వెనకాలే జ్యోతి గబగబా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. తర్వాత సుందరం వెళ్ళాడు. వాసేమో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. బర్రున సినిమా హాలుకు వచ్చేశారు. జ్యోతి సంతృప్తిగానూ సంతోషంగానూ ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. అక్కయ్యకు కోపం తగ్గిందిలే అనుకుంది సరోజిని. జ్యోతికి ఇట్టే కోపం వచ్చినట్టే వస్తుంది. మళ్ళీ మరుక్షణంలో కళకళలాడుతూ ఉంటుంది. తెగ అనుమానం, సందేహం, ఫలానా కారణం అంటూ ఉండక్కర్లేదు. తన మనసులో ఏదో ఊహించుకుంటుంది. ఎవరేం మాట్లాడినా, ఏ చిన్న సంఘటన జరిగినా తన ఊహకు తగినట్లుగానే అన్వయించుకుంటుంది. మరింత బాధపడుతూ ఉంటుంది. సరోజిని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జ్యోతి మనసు మరీ చంచలమైపోయింది. ప్రతి చిన్న విషయం పట్టించుకుంటూ ఆరాగా అడిగి రెట్టించి రెట్టించి చివరికి తాను బాధపడుతుంది. ఇతరుల మనసు కష్టపెడుతుంది. ఇది అందరికీ బాధగా ఉంటుంది. ఆ మనస్తత్వాన్ని అణుచుకోలేకపోతోంది. లోపలికి వెళ్ళంగానే కూర్చోండి కుర్చీలో అంటూనే ఆ పక్క కుర్చీలో తాను కూర్చుంది జ్యోతి. ఆమెకు పక్కగా చెల్లెలు కూర్చుంది. సుందరానికి రెండో వైపు వాసు కూర్చున్నాడు. జ్యోతి చీర సవరించుకుంటూ అటు ఇటు ఒక్క క్షణం చూసి బాగానే ఉంది అనుకుంది. తను అనుకున్నట్లుగానే అందరూ కూర్చున్నారని సంతృప్తిగా నిట్టూర్చింది. జనం మెల్లిమెల్లిగా వస్తున్నారు. ఒక్కొక్క కుర్చీ భర్తీ అయిపోతోంది. సరోజిని పక్కనే వచ్చి కూర్చున్నాడు ఓ హిప్పీ. ఆమె వైపుకే మెడవాలుస్తూ కుర్చీలో జరుగుతున్నాడు. వెకిలిగా నవ్వుతూ పెద్దగా మాట్లాడుతున్నాడు. వెనకాల కుర్చీలో వాళ్లతో మెడపైకెత్తి కబుర్లు చెప్తున్నాడు. సరోజిని చెయ్యి తక్కగానే సారీ అంటూ మళ్ళీ సరిగ్గా కుర్చీలో కూర్చున్నాడు. సుందరం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. జ్యోతికి వళ్ళు మండిపోతోంది.
సరోజిని మహా ఇరకాటంలో పడిపోయింది. మీ చెల్లెలు ఇటువైపుకు వస్తుంది, వాసు అక్కడ కూర్చుంటాడు అన్నాడు మెల్లిగా సుందరం. జ్యోతి మొహం ముడుచుకుంది. ఏమీ సమాధానం చెప్పలేదు. వాసు కుర్చీలను దాటుకుంటూ సరోజిని కుర్చీలోకి వచ్చేశాడు. ఆమె సుందరం పక్క కుర్చీలోకి వచ్చేసింది. జ్యోతికి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. మహా మంటగా ఉంది. తీవ్రంగా ఆరాట పడుతోంది. ఈ కుర్చీల మార్పు ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. చేసేదేమీ లేక చాలా అలసటగాను చిరాకుగాను కుర్చీలో అటు ఇటు ఒత్తిగిలుతోంది. ఆమె ఆందోళనకు తోడు ఆ క్షణంలో లైట్లు ఆరిపోయినాయి. హాలంతా గగ్గోలు పుట్టింది. జ్యోతి కళ్ళు మూసుకుని పెద్దగా నిట్టూరుస్తోంది. కాసేపటికల్లా సినిమా ప్రారంభమైంది. అందరి కళ్ళు తెర మీద పడ్డాయి. కానీ జ్యోతి మాత్రం ఇంకా సర్దుకోవటంలోనే ఉంది. తన పక్కన వాసు కూర్చోవటం తనకేమాత్రం ఇష్టం లేదు. అంతకంటే విసుగు పుట్టే విషయం తన భర్త పక్కన తన చెల్లెలు కూర్చోవటం. చీటికి మాటికి అటు ఇటు చూడటంతోనే సరిపోతోంది. అయిన దానికి కానిదానికి సరోజిని విరగబడి నవ్వటం, ఆమెను చూసి సుందరం నవ్వటం జ్యోతికి మహా బాధగా అనిపించింది. వాసు వైపుకు 1-2 సార్లు చూసి గతుక్కుమంది. అందులో ఈ సినిమా కూడా తన కుటుంబాన్ని చిత్రీకరించినట్లుగా కనిపిస్తోంది. దాంతో ఆమె అనుమానాలు సందేహాలు మరింత దృఢపడుతున్నాయి. మొత్తం మీద ఆ సినిమా ఆనాటి సంఘటనలు జ్యోతి మనసులో బాగా నాటుకుపోయినాయి. చాలా రోజుల వరకు అవే కలవరపెడుతూ కనిపిస్తూ ఉండేవి. నిత్యకృత్యంలో జ్యోతి చీటికి మాటికి చెల్లెల్ని చీదిరించుకుంటున్నట్లు, ప్రతి చిన్న విషయంలోనూ ఆంక్షలు పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె అట్టే పట్టించుకుంటున్నట్టుగా కనిపించదు. ఆమె తన ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా వరకు ఇంట్లో ఉండటం లేదు. ఇంట్లో ఉన్న కాసేపు మాత్రం ఆమె ప్రవర్తన ఆప్యాయత సుందరాన్ని బాగా ఆకట్టుకున్నాయి. వాసు ఇంటి పట్టునుంటున్నాడు. తనను ఆదరించే వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నదనే భావన అతనికి కలిగింది. దీంతో ఇద్దరికీ మనశ్శాంతి పెరుగుతూ వస్తోంది. అయితే జ్యోతికి మాత్రం తన చెల్లెలి ప్రవర్తన అనుమానంగానూ ఆశ్చర్యంగానూ కనిపిస్తోంది. సరోజినికి ఉద్యోగం వచ్చేసింది. అసలు ఈమె సంపాదనకు బయలుదేరింది ముఖ్యంగా తల్లిదండ్రులను పోషించడానికే. ఉద్యోగం వచ్చే వరకు అప్పగారింట్లో ఉండటం తప్పనిసరైపోయింది. తన మూలానే ఆ ఇంట్లో మనస్పర్ధలు వచ్చినాయని తెలుసుకుని తన వలన ఏ లోపం జరగలేదని, తాను పొరపాటుగా ప్రవర్తించలేదని తన మనసుకు తెలుసు. అక్కతో చెప్దామని ప్రయత్నం చేసి కూడా వినే స్థితిలో లేదని ముభావంగా ఉండిపోయింది. ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే ఉందామనుకుని అక్కతో అన్నది. ఆమె వెంటనే సరే అన్నది. ఏం లోపం వచ్చిందని ఇక్కడ ఉద్యోగం దొరికితే మాత్రం ఇక్కడ ఉండరాదా, నువ్వన్నా చెప్పు అంటూ భార్యను పురమాయిస్తున్నాడు సుందరం. అంతగా వెళ్ళిపోతానంటుంటే మనం ఆపటం ఎందుకు? ఇష్టం లేని వాళ్లను ఎంతవరకు బలవంతం చేస్తావేమిటి? ఈసడింపుగా అంటోంది జ్యోతి. సుందరమైతే సూటిగా ఏమీ అనలేకపోతున్నాడు. జ్యోతి తనలో తాను ఆలోచించుకుంటోంది. తనకు అసూయ, అసహనం, ద్వేషం, కోపం ఇలాంటి లక్షణాలు ఈ మధ్యనే కలుగుతున్నాయి. చెల్లెల్ని గురించి తనకొస్తున్న ఆలోచనలు ఆధారాలేవీ లేవి. అట్లా అనుకోవటం కూడా తప్పే. ఏమైనా కానీ ఇప్పుడు వెళ్ళిపోతానన్న మనిషిని ఆపాల్సిన అవసరమూ లేదు. తనలో తాను మదన పడుతోంది. వాసు మాట తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తన చెల్లెలితో అంత చనువుగా ఉండటం అసలే ఇష్టం లేదు. ఈ ముక్క పైకి ఎట్లా చెప్పటం? తెగ ఆందోళన పడుతోంది. చెల్లెలు ఈ ఊళ్ళోనే ఇంకో చోట ఉండటం మంచిదా, తన కంటి ఎదుటే ఉండటం మంచిదా అనే మదనలో పడింది. భర్తతో తన చెల్లెలు చనువుగా మాట్లాడడం కూడా సహించలేకపోతోంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడినా జ్యోతి మొహం చిట్టపటలాడుతూ ఉంటుంది. తనకు తానుగా వాసును పేరు పెట్టి పిలవనే లేదు. తన చెల్లెలు వాసు అని పిలిస్తే చాలు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. నిజానికి తన అక్క వాసును ఆప్యాయంగా పలకరించాలని సరోజిని కోరిక. అందుకనే తాను పిలుస్తూ అక్కయ్యకు కూడా అర్థమయ్యేలాగను చెప్పడానికి ప్రయత్నిస్తోంది. అక్క మీద తెగ అక్కసుగా ఉంది. కానీ ఆచితూచి ఊరుకుంటోంది. అప్పటికి ఓసారి అననే అన్నది, మనసులో ఏవేవో పెట్టుకొని నువ్వు బాధపడకు, ఇతరులను బాధ పెట్టకు అని. జ్యోతి మనసుకు ఇంకా పట్టలేదు. ఊగిసలాడుతోంది. కాసేపు తన చెల్లెలన్నమాట నిజమేనని అనుకుంటుంది. మరుక్షణంలో తన పద్ధతే రైట్ అని సమాధానపడుతుంది. వాసుని తలుచుకుంటూ జాలి, ప్రేమ, ఆప్యాయత వెళ్ళబుచ్చుతుంది లోపల. తీరా ఎదుట పడేటప్పటికీ కోపం, అసహ్యం, చిరాకు ప్రకటిస్తుంది. ఘర్షణలో రోజులు దొర్లిపోతున్నాయి. జ్యోతి మాత్రం రోజురోజుకు కఠినంగానూ దురుసుగానూ ప్రవర్తిస్తూనే ఉంది. అప్పుడే సరోజిని బ్యాంక్ నుంచి వచ్చింది. చాలా అలసటగా ఉంది. చిరాకు పడుతోంది. ఆయాసపడుతున్నట్టు నిట్టూరుస్తోంది. బ్యాంకులో తోటి గుమాస్తాల సకిలింపులు, ఆఫీసర్ అర్థం లేని ఆర్భాటం, ఇంట్లో అక్కయ్య సాధింపు, దూరాన ఉన్న తల్లిదండ్రుల బాధలు అన్నీ సరోజిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. లేవటానికి కూడా ఓపిక లేదన్నట్లు కదలలేక బద్ధకంగా కూర్చుంది.
ఆ క్షణాన ఎవరైనా కాస్త టీ పెట్టిస్తే బాగుండును అనిపించింది. కానీ జ్యోతి ఇంట్లో లేదు, పేరంటానికని వెళ్ళిందని తెలుసు. తనను కూడా మరీ రమ్మనమన్నది కూడా. అయితే సరోజ్కి పేరంటాలకు వెళ్ళటం అసలు ఇష్టం లేదు. తానే మెల్లిగా లేచి లోపలికి వెళ్ళింది. 2 కప్పుల టీ తీసుకొని గిర్రున తిరిగొచ్చేసింది. సుందరం మల్లెపందిరి కింద కుర్చీలో కూర్చుని పేపర్ తిరిగేస్తున్నాడు. ఓ కప్పు ఆయనకు అందించి తాను కూడా ఓ కుర్చీని దగ్గరగా లాక్కొని ఆయనకెదురుగా కూర్చుంది. సుందరం సరోజినితో ఆంతరంగికంగా మాట్లాడాలని తెగ తాపత్రయపడుతున్నాడు. మాట పైకి రావటం లేదు. ఆమె వైపుకే చూస్తూ మళ్ళీ కళ్ళు దించేస్తున్నాడు. సరోజిని కూడా ఆయన ఆరాటం గ్రహించి కూడా మెదలకుండా ఉండిపోయింది. ఇక సుందరం ఆగలేకపోయాడు. తన మనస్సులో ఆవేదన చెప్పి తీరాలనుకున్నాడు. అమ్మాయి, నువ్వు వాసు ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. కానీ వాసును నువ్వు అర్థం చేసుకున్నంత కూడా మీ అక్కయ్య అర్థం చేసుకోలేకపోతోంది. దీనికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు. ఎవరిది లోపమా అని ఎంత తర్కించుకున్నా ఏమీ బోధపట్టం లేదు. ఇంకా ముందుకు చెప్పలేకపోయాడు. బాగా అలసిపోయినట్లు కుర్చీలో అనుకున్నాడు. మళ్ళీ కాసేపటికి ఆయాసం తగ్గిన తర్వాత మొదలుపెట్టాడు. నువ్వు నోటి నిండా వాసు అని పిలుస్తుంటే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా? ఆ పిలుపులో ఎంత ఆప్యాయత, ఆదరణ ఉందో నేను అర్థం చేసుకోగలను. నీతో ఈ ముక్క చెప్దామని ఎన్నాళ్ల బట్టు అనుకుంటూ ఉన్నాను. ఇవాళ్టికి వీలైంది. ఆయన మొహమంతా చెమటలు పోసినాయి. ధోవతితో తుడుచుకుంటున్నాడు. సరోజిని కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిలినాయి. అతనికేం లోపం వచ్చిందని మీరంతగా బాధపడతారు అనేసింది. లేదమ్మా, లేదు, ఏ లోపం రాలేదు. దేవుడే పెద్ద లోపం చేశాడు. దాన్ని తీరుద్దామనే భ్రమతోనే రెండో పెళ్లికి ఒప్పుకున్నాను. మీ వాళ్లేమో నా ఆస్తిని చూసి మీ అక్కయ్యనివ్వటానికి సిద్ధపడ్డారు. అది అందరికీ తెలిసిందే. కానీ నేను కోరుకునేది నాకు దొరకలేదు. నా బాధ, దిగులు అదే, అంతకంటే ఏం లేదు. పూర్తిగా నిస్తేజుడైపోయాడు. సరోజిని తలవంచుకొని కూర్చుంది. కాసేపటికి సుందరం ఉద్రేకంగా లేచి నిలబడ్డాడు. చప్పున సరోజిని కూడా లేచి నిలబడింది. ఆయన మొహంలోకి చూస్తుంటే ఆయనతో అక్కయ్య విషయం చెప్పాలనిపించింది. మా వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు కురిపిస్తున్నారు. అక్కయ్యను రమ్మనమని మీరన్నా గట్టిగా చెప్పండి. ఈ సమయంలోనైనా అక్కడికి వెళ్తే మా అమ్మ నాన్న సంతోషిస్తారు అన్నది బెరుకుగానే. నేనా? ఆశ్చర్యంగా చూశాడు. నేనేమీ చెప్పలేనమ్మా. మీ అక్కయ్య వెళ్ళాలనుకున్న నాడు నాకేమీ అభ్యంతరం లేదు. నేనేమీ అభ్యంతరం చెప్పను. నేను మాత్రం వెళ్ళమని అనలేను. మీ అక్కయ్య మనసులో ఎలాంటి ఊహలు చెలరేగుతున్నాయో కొంచెం కాకపోతే కొంచెమైనా నేను తెలుసుకోగలను. చాలా ఉద్రేకంగా అన్నాడు. సరోజిని తలవంచుకుంది. జ్యోతి తన మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేకపోతోందని, భర్త గౌరవానికి భంగంగా ఊహించటానికి కూడా వెనకాడడం లేదని ఆమెకు తెలుసు. సుందరం అన్న ముక్కలో కూడా ఇదే ధ్వనించింది. పోనీలేండి, నేను వేరే ఇల్లు చూసుకుంటా. ఇక్కడే ఉంటూ అక్కయ్య మనసు కష్టపెట్టడం ఏం బాగాలేదు బింకంగా అన్నది. నాకు ఈ మాత్రం మనశ్శాంతి కూడా లేకుండా చేస్తానంటారా? ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. సరోజిని అక్కడ ఒక్క క్షణం ఉండలేకపోయింది. గిర్రును తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. జ్యోతికి ఆడపిల్ల కలిగిందనగానే సుందరం ఎంతగానో సంతోషపడ్డాడు. కానీ ఆమెకు అలాంటి అనుభూతి కలగలేదు. చాలా విచారంగానూ దిగులుగానూ ఉండిపోయింది. అయినా ఆనాడు చాలా హడావిడి చేశాడు సుందరం. తనకు బాగా డబ్బుందని బంధువులకే కాక ఊళ్ళో వాళ్లకు కూడా తెలియపరిచాడు. అంత ఖర్చు పెట్టడం జ్యోతికి ఇష్టమే. తన వాళ్లంతా తన దర్జాను, ధీమాను స్వయంగా కళ్ళారా చూశారనే తృప్తి ఆమెకు కలిగింది. పిల్లకు శారదనే పేరు బాగుందని నలుగురు అనుకున్నారు. ఆ వచ్చిన బంధువుల్లో జ్యోతి మేనత్త కొడుకు శేఖర్ బాగా నచ్చాడు. అతని మాటలు, ప్రవర్తన, పద్ధతి జ్యోతి ఆలోచనలకు సరిపోతున్నాయి. అతన్ని తనింట్లోనే కొంతకాలం పాటు ఉంచాలని అనుకుని భర్తతో అన్నది. సుందరం దేనికి కాదనడు. అందులో ఎవరో చుట్టం ఇక్కడుండి ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటానంటే వద్దనాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు. వాసు ఇంత సందడిలోనూ కూడా బిక్కుబిక్కుమంటూ ఎక్కడో మూలగా కూర్చున్నట్లుగా నలుగురిలోకి వచ్చేవాడు కాదు. అయితే అతనిలో కొంచెం మార్పు వచ్చిందనే చెప్పాలి. ఏది కావాలన్నా చిన్న పిన్ని అంటూ చనువుగా పిలిచి సరోజినితో చెప్తూ ఉంటాడు. సరోజిని బాగా ఇరకాటంలో పడిపోయింది. తన అక్కను పిలవడానికి సిగ్గుపడి అక్కను పిలవకుండా తననే చిన్న పిన్ని అని పిలవటంలో బాగా ఎబ్బెట్టు కనిపిస్తోంది. అయితే వాసు మీద తనకున్న ప్రేమ, అభిమానంతో అది లెక్క చేయటం లేదు. కానీ రాను రాను శేఖర్ ప్రవర్తన భరింపరానిదిగా తయారైంది. సూటిపోటి మాటలు, అయినదానికి కానిదానికి కల్పించుకోవడం, తప్పైనా రైట్ అయినా జ్యోతికి వత్తాసుగా పలకటం సరోజిని భరించలేకపోతోంది. అప్పుడప్పుడు అమాంతంగా బ్యాంకుకు వచ్చేసి సరోజినితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. తాను ఉద్యోగం చేస్తున్న బ్యాంకుకు తనకు తెలిసిన వాళ్ళెవ్వరూ రావటం ఆమెకిష్టం లేదు.
ఈ విషయం శేఖర్కు తెలుసు. తెలిసినా కూడా పనిగట్టుకుని వస్తాడు. ఆమెను మహా ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటాడు. సుందరానికి దిగులు రోజురోజుకు ఎక్కువైపోతోంది. సరోజినికి శేఖర్ అంటే మహామంటగా ఉంది. గట్టిగా చివాట్లు పెట్టాలని ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉండిపోయింది. ఆనాడు సాయంత్రం శేఖర్ సరిగ్గా బ్యాంకు దగ్గరికి 5 గంటలకు వచ్చేశాడు. మేడమెట్లు దిగుతూ ఏదో ఆలోచనల్లో ఉండిపోయింది సరోజిని. ఎదురుగా వస్తున్న వ్యక్తి వైపుకు తలెత్తి చూసి గతుక్కుమన్నవి. ఒళ్ళు జల్లుమన్నది. అయినా తమాయించుకుని బిగువుగా ముందుకు సాగింది. కానీ ఇవాళ్లే ఇతని విషయం ఏమిటో కనుక్కుంటాను అని మనసులో అనుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకుంది. నేను ఇంటికే వెళ్తున్నాను, వస్తావా అన్నాడు. అట్లాగా అంటూ ఇద్దరు టాక్సీలో కూర్చున్నారు. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, రోజు ఉండే గొడవలేగా, కాసేపు ఈ పార్కులో కూర్చుందాం అన్నది. ఆమెలో వచ్చిన ఈ మార్పుకు ఆశ్చర్యం, సంతోషం కలిగాయి శేఖర్కు. చుట్టూ రంగురంగుల పూలు తళతళ మెరుస్తున్నాయి. సూర్యబింబం గుండ్రంగా దూరాన చెట్ల సందుల్లోంచి కళకళలాడుతోంది. మధ్య మధ్య ఎర్రటి కిరణాలు చెట్లను దూసుకొని సరోజిని కళ్ళల్లోకి గుచ్చుకుంటున్నాయి. మొహం చిటపటలాడిస్తోంది. శేఖర్ కూడా మెదలకుండా కూర్చున్నాడు. ఆమెలో ఇంత హఠాత్తుగా వచ్చిన మార్పును గురించి ఊహాగానాలు చేస్తున్నాడు. అతను ఏం మాట్లాడతాడో అని ఆదుర్దాగా ఎదురు చూస్తోంది. అతన్ని చివాట్లు పెట్టడానికి పూర్తి సిద్ధంగా ఉంది. సరోజిని చప్పున తలెత్తి చూసింది. నాకు జూట్ మిల్లో పర్సనల్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. కంగ్రాచులేషన్స్ ముక్తసరిగా అన్నది. థ్యాంక్స్, నేను రేపే మీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. మా ఇంట్లోంచా? అదే మీ అక్కయ్య ఇంట్లోంచి అనుకో. వెళ్ళిపోయే ముందు నీతో మాట్లాడాలని పిలిచా. ఆమె ఏమీ మాట్లాడలేదు. అయితే అతని ధోరణి ఆమెకు వింతగానే తోస్తోంది. ఆమె ఆవేశం కొంచెం తగ్గింది. ఆ ఇంట్లో విషయాలు నాకంటే నీకు బాగా తెలుసు. జ్యోతి ఆప్యాయత లేకపోతే నేను ఒక్క క్షణం అక్కడ ఉండగలిగేవాణ్ణి కాదు. అందువలనే ఆమెకు అనుగుణంగా ప్రవర్తించాల్సి వచ్చింది. ఆ ధోరణి వలన బాధపడ్డ వాళ్లలో నువ్వు కూడా ఉంటే నన్ను క్షమించు. తలా వెనక్కి తిప్పేశాడు. నా మనసుకు ఇష్టం లేని పనులు కొన్ని చేయాల్సి వచ్చాయి. నేను అప్పుడప్పుడు అన్న మాటల్ని కూడా చాలా విచారిస్తున్నా. నన్ను అపార్థం చేసుకోవటానికి పూర్తిగా అవకాశం ఇచ్చాను. అంతకంటే నేను ఎక్కువేమీ చెప్పలేను. మళ్ళీ కాసేపు మెదలకుండా ఊరుకున్నాడు. సరోజినికి ఏమీ అంతుపట్టడం లేదు. శేఖర్ మీద తనకు కలిగిన చెడు అభిప్రాయం ఈ మాటతో పూర్తిగా పోయింది. అతను ఇంత మంచివాడని ఆమె ఎన్నడూ ఊహించలేకపోయింది. నీ మీద నాకు మొదట్నుంచి అభిమానం బాగా ఉంది. నువ్వంటే నాకు మొదట్నుంచి ఇష్టం. అలాంటి లైకింగే నీకు నా మీద లేకపోవచ్చు. దానికి కారణం నేనే. ఇక మీ అక్కయ్య నిన్ను ఎంత చెడుగా అర్థం చేసుకుంటుందో నీకు కూడా కొంచెం తెలుసని అనుకుంటున్నాను. వాసు అని నువ్వు పిలవటం మీ అక్కయ్యకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు అట్లాగే పిలవటం ఏమంత సబబో నువ్వే ఆలోచించుకోవాలి. సుందరం గారితో చనువుగా మాట్లాడడం మీ అక్కయ్యకు అసలు ఇష్టం లేదు. అది నీకు తెలిసి కూడా మీ అక్కయ్యను ఎందుకు బాధ పెడుతున్నావో అర్థం కావటం లేదు. ఎవరేమనుకున్నా నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. నువ్వు చేయరాని పని చేయవని నాకు గట్టిగా తెలుసు. పెద్దగా ఆయాసపడ్డాడు శేఖర్. చప్పున లేచి నిలబడ్డాడు. కోటు విప్పేసి చేతిలోకి తీసుకున్నాడు. చొక్కాను వదులు చేసుకుంటూ అటూ ఇటూ చకచకా పచాలు చేస్తున్నాడు. సరోజిని మనసంతా గజిబిజిగా ఉంది. ఆమె కూడా చివాల్నా లేచి నిలబడింది. అసలు నాకు ఉద్యోగం రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నా. కానీ బావగారు పట్టుబట్టి ఆపారు. అయితే నేను ఒక్క క్షణం ఆ ఇంట్లో ఉన్నా నా కోసం కాదు, ఆ కుటుంబం కోసం. అంతకంటే నా స్వార్థం ఏమీ లేదు. నన్ను ఇతరులు ఏ విధంగా అనుకుంటున్నారో తెలిసి కూడా అవమానాన్ని భరిస్తూ ఉన్నానంటే మా అక్కయ్య మీద నాకు సహజంగా ఉన్న ప్రేమే కారణం. నాకు వాసు సంతోషంగా ఉంటే బావగారికి ఆనందం. అతను ఇప్పుడిప్పుడే సరదాగా సంతోషంగా ఉంటున్నాడు. దానికి కారణం నేనేనంటే నాకు సంతృప్తే గాని విచారం ఏమీ కాదు. బావగారికి వేళకు ఏమి కావాలో కనుక్కోదు. పిలిచినా పలకదు, విసుక్కుంటుంది. నేను ఆయన మాట పట్టించుకుంటే మా అక్కయ్యకు తెగ అసహనం. నన్ను అనరాని మాటలన్నది. ప్రతిరోజు సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తూనే ఉంటుంది. ఇవన్నీ భరిస్తూ నేను అక్కడే ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కయ్యకు ఇవాళ తెలియకపోవచ్చు. ముందు ముందు తెలుసుకోగలదనే విశ్వాసంతోనే అక్కడుంటున్నా. వాసంటే నాకేమిటో అమితమైన ఆప్యాయత. చిన్న పిన్ని అని పిలుస్తుంటే నా ఒళ్ళు నాకు తెలీదు. నేను లేకపోతే అతనేమైపోతాడో అని భయంగా కూడా ఉంది. బావగారికి నన్ను చూస్తే ఎంతో ఆదరణ. సరోజిని పూర్తిగా అలసిపోయింది. ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది. నేను కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నానుగా. నా వలన నీకేమైనా సహాయం కావాలంటే కబురు చేయి, తప్పక వస్తా. నిన్ను మెచ్చుకునే వాళ్ళు సుందరం గారు, వాసే కాదు, నేను కూడా ఉన్నానని మర్చిపోవద్దు. సరోజిని మొహం విప్పారింది కానీ ఏమీ అనలేకపోయింది.
కాసేపటికల్లా ఇద్దరు ఇంటికొచ్చేశారు. శారదంటే సుందరానికి పంచప్రాణాలు. అందుకే జ్యోతికి కూతురంటే మంట. కొట్టటం తిట్టటం బాగానే ప్రారంభించింది. ఆయన విలవిల్లాడిపోతూ ఉంటాడు. నాన్న, అమ్మ మంచిది కాదు, నేను వెళ్ళను, నన్ను మళ్ళీ కొట్టింది, అదుగో పిలుస్తోంది, నేను వెళ్ళను. శారద వెక్కి వెక్కి ఏడుస్తూ తండ్రి దగ్గర కూర్చుంది. జ్యోతి గబాలన వచ్చింది. శారద ఉలిక్కిపడింది. మీరు మరీ గారాబం చేస్తున్నారు దాన్ని, రావే. శారద చేయి పట్టుకుంది. చాచి వీపు మీద అరచేయి ముద్ర. చూశావా, అంతసేపు కొట్టుకుంటారా పసిపిల్లని? సుందరం రొప్పుతున్నాడు. పసిపిల్ల తీరుగా ఉంటుందా? నా ప్రాణం పోతోంది. తెల్లారి లేచినప్పటి నుంచి ఒకటే వేధించుకు తింటుంది. చెప్పిన మాట ఒక్కటి వినదు. పద, అసలు దాన్ని చేయి చేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? సుందరం గట్టిగా అన్నాడు. దాంతో జ్యోతి పట్టుదల మరింత ఎక్కువైంది. శారద చేయి పట్టుకొని గబగబా లాగింది. హడలిపోయింది శారద. పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టింది. ఏమిటి గోలా? దాన్నట్లా లాక్కుపోతావెందుకు? వదిలిపెట్టరాదు. వాసు లోపల నుంచి వస్తూనే కోపంగా అన్నాడు జ్యోతి వైపు చూస్తూ. అడ్డమైన వాళ్ళు నాకు చెప్పేవాళ్లే. నా పిల్లల్ని కొట్టుకుంటా చంపుకుంటా మధ్య నువ్వెవరు చెప్పటానికి? జ్యోతి శారదను బరబరా ఇడ్చుకుంటూ తీసుకువెళ్ళింది. ఈ హింస నే భరించలేకుండా ఉన్నా నువ్వన్నా గట్టిగా చెప్పవేం నాన్నా? వాసుకు తండ్రి మీదే బాగా కోపం వచ్చింది. సరోజిని సావిట్లో మూలగా కూర్చుని నోరు నొక్కుంది. లాక్కొచ్చి వంటింట్లో పడేసిన శారద తప్పించుకొని గబగబా సరోజిని దగ్గర చేరింది. పిన్ని, పిన్ని, నాకు భయమేస్తోందంటూ. ఇంతలోకి ఎక్కడి నుంచి వచ్చింది ఓ కుక్క. శారదకు కంచంలో పెట్టిన అన్నం కాస్త తినేస్తోంది. జ్యోతి గిర్రును వచ్చి చూసింది. అక్కను పట్టలేకపోయింది. పిచ్చి కోపం ఎక్కువైంది. ఎక్కడ చచ్చింది అంటూ నాలుగు మూలలా చూస్తూ సరోజిని ఒళ్ళో పడుకుని మూలుగుతున్న శారదను గబాల్న లేవదీసి బలం కొద్దీ కొట్టింది. నాన్న నర్చుకుంటూ కింద పడిపోయింది శారద. ఆ చప్పుడుకు కేకకు సుందరం పాపా పాపా అంటూ లేవబోయి హఠాత్తుగా కింద పడిపోయాడు. సరోజినికి గుండె ఆగినంత పనైంది. బిత్తరబోయి చూస్తూ వాసు అని గట్టిగా కేక పెట్టింది. డాక్టర్ని పిలుచుకురా గాబరాగా అన్నది. జ్యోతి గజగజ వణికిపోయింది. భయంగా భర్త దగ్గరికి వెళ్ళి ఏవండి అని మెల్లిగా పిలుస్తోంది. ఆయన పలకటం లేదు. ఆమెకు మరింత గాబరాగా ఉంది. ఎవరితోనూ మాట్లాడడానికి మనసొప్పటం లేదు. ఆ స్థితిలో భర్తను చూస్తుంటే మరింత హడలు పుడుతోంది. ఇంతలోకి డాక్టర్ రానే వచ్చాడు. సుందరాన్ని పరీక్ష చేసి గాబరా పడాల్సిందేమీ లేదని ధైర్యం చెప్పాడు. శారదను చూస్తూ ఈ వాతలేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. సరోజినికి దుఃఖం ఆగలేదు. మా పిన్ని కొట్టింది. వాసు దబాల్ని అనేశాడు. అసలు ఆ దెబ్బ తాకిడికే మా నాన్న కూడా అట్లా అయిపోయాడు. తన కసి అక్కసు అణుచుకుంటూ చెప్పాడు వాసు. జ్యోతి తల వంచుకొని మొహం కనిపించనీయకుండా పక్కకు తిప్పుకుంది. డాక్టర్ వెళ్ళిపోగానే కొరకొర వాసు వైపు చూస్తూ చరచరా లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి. వాసుకు స్వతహాగా పుట్టిన బుద్ధి కాదు, ఆడిస్తోంది, ఆడుతున్నాడు అని మనసులో అనుకుంటూ సరోజిని వైపు తీవ్రంగా చూసింది. తెప్పరిల్లగానే అమాంతం పాపకు ఎట్లా ఉంది అన్నాడు సుందరం. ఆడుకుంటోందిలేండి పాప, నాన్నగారు పిలుస్తున్నారు, రామ్మా. జ్యోతి ఎక్కడలేని ఆప్యాయత వెలిబుచ్చింది. శారద మెల్లగా వచ్చి తల్లుడిలో కూర్చుంది. మళ్ళీ సాయంత్రం డాక్టర్ వచ్చాడు. సుందరాన్ని పరీక్ష చేస్తూ వివరాలు అడుగుతున్నాడు. జ్యోతి కూడా పక్కనే నిలబడి ఆరాగా వింటోంది. నాకు సుస్తేమీ లేదనుకుంటాను. పిల్లని కొడుతుంటే నే బాధపడకుండా ఉండేటట్లు ఏదైనా మందివ్వండి అన్నాడు సుందరం. అలాంటి మందు ఇంకా కనిపెట్టలేదులేండి అని నవ్వుతూ అన్నాడు డాక్టర్. జ్యోతి మొహం చిటపటలాడింది. వాసైతే జ్యోతికి సంబంధించినంత వరకు పూర్తిగా మారిపోయినట్టే కనిపిస్తున్నాడు. చాటుమాటుగా పుట్టింటి వారికి డబ్బు పంపించడం, దుబారా ఖర్చు చేయడం వాసుకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎదిరించి సమాధానం చెప్తున్నాడు, లెక్కలేనట్టు మాట్లాడేస్తున్నాడు. ఇది చాలా బాధగా ఉంది జ్యోతికి. తాను చేస్తున్న ప్రతి పనికి వాసు అడ్డం వస్తున్నాడనే భావన కలిగింది. పిన్నిని ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు చేయనిస్తే చివరకు తనకేమీ మిగలదనే ఆలోచన వాసుకు వచ్చింది. ఇట్లా కొన్నాళ్లు ఘర్షణ పడి వాసు నిర్మహమాటంగా తండ్రితో అనేశాడు, నా భాగం ఏమిటో నాకిచ్చేసేయమని. సుందరం చప్పున తుళ్ళిపడి మళ్ళీ తనలో తాను సమాధానపడ్డాడు. నిదానంగా ఆలోచిస్తుంటే వాసు అన్నదాంట్లో సబబే కనిపించింది. భాగాల పంపిణీ అయిపోయిందని. జ్యోతికి పట్టరాని అక్కసు, అహంకారం, కోపం వచ్చేసినాయి. కానీ వాసును ఎదిరించి తానేమీ సాధించలేననే నమ్మకంతో మెదలకుండా ఉండిపోయింది. ఆస్తి పంచటం అయినప్పటి నుంచి జ్యోతికి భర్తంటే ఈసడింపు, నిర్లక్ష్యం, అసహ్యం ఎక్కువైపోయినాయి. పైగా తల్లి వారానికి ఒక ఉత్తరం రాస్తూ ఉంటుంది. ఆ ఉత్తరంలో అంతా జ్యోతిని గురించిన పొగడ్తలే. సుందరం వాసులను గురించి ఎద్దేవాగాను ఈసడింపుగాను రాయటం. దీంతో జ్యోతికి ఇంకా ఎక్కువ మద్దతు, అండా ఏర్పడ్డాయి. సరోజినికి ఎక్కడికైనా వెళ్ళిపోదామని గట్టిగా ఉన్నా
ఆ సమయానికి సుందరం ఏదో మాట అనటం, దాంతో చల్లబడిపోవటం జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్య మళ్ళీ అన్నాడు, పెళ్లి కాని పిల్లవి అంత చిన్న వయసులో నీకు ఇంత పెద్ద బాధ్యత పెడుతున్నానని అనుకోవద్దు. వాసు పెళ్ళనుకుంటున్నాం కదా, వాడి పెళ్ళయ్యేదాకా ఇక్కడ ఉండకూడదా అని. మళ్ళీ సరోజిని మదనలో పడిపోయింది. ఇది సబబుగా ఉన్నట్టే కనిపించింది. మళ్ళీ తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ ఘడియ రానే వచ్చింది. వాసు పెళ్ళైపోయింది. ఇక తన బాధ్యత అంటూ ఏమీ లేదులే అని తృప్తిగా అనుకుంది సరోజిని. నిన్న మొన్నటిదాకా తన విషయం ఆలోచించుకోవటమే లేదు. ఇక తాను తన ఇల్లు అనుకుంటోంది. ఈ మాట స్ఫురణకు వచ్చినప్పుడల్లా శేఖర్ కళ్ళలోకొచ్చి కూర్చుంటాడు. ఒక్కొక్కప్పుడు నీకు తాళి కడతా అన్నట్లు బెదిరిస్తూ కనబడేవాడు. తనలో తాను నవ్వుకునేది. అవును, తన బావే అయినా తాను ఇవ్వని చనువు అతనెట్లా తీసుకోగలడు? తర్జన భర్జన పడుతూ ఉంటుంది. ఏది నిర్ణయించుకోవాలో అర్థం కావటం లేదు. ఈ మధ్యనే వాసు పెళ్లిలో హఠాత్తుగా ఓ వ్యక్తి తారసిల్లాడు. ఆయన వాసు భార్య శ్యామల దూరపు చుట్టం. అతని ముఖవర్చస్సు, మాటల పొందిక, ప్రవర్తన అన్నీ కూడా సరోజిని ఇట్టే ఆకర్షించినాయి, ఆమెను ఆకట్టుకున్నాయి. అతని చూపు ఆమె కళ్ళల్లో గంటల తరబడి నిలిచి ఉంటోంది. ఆ పెళ్లిలో అప్రయత్నంగా అతని చూపులు ఆమె చూపులు కలవటం, ఒళ్ళు గగుర్పొడవటం ఆమెకు గుర్తొస్తూనే ఉంటుంది. అప్పుడే చాలాసార్లు చూడటమైంది, మాట్లాడటమైంది. అంత మాత్రం చేత అతని మీద ఆ దృష్టి పెట్టుకోవటం ఎంత సమంజసమో తెలియటం లేదు. అయినా అతనికి కూడా తన మీద అలాంటి అభిప్రాయమే ఉందో లేదో ఎట్లా తెలుసుకోవటం? సరోజిని ఆలోచిస్తున్న కొద్దీ రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అతని మాటలు వినటానికి సరదాగా ఉంటుంది. చాలా హాస్యంగానూ హాయిగానూ మాట్లాడతాడు. ఆ కంఠంలోనే అదో రకమైన మాధుర్యం ఉంది. ఎంతసేపైనా వినబుద్ధి పుడుతుంది. సరోజిని అతన్ని మననం చేసుకుంటూ మైమరుస్తోంది. చిన్నత్తయ్య అని శ్యామలొచ్చి పిలిచేదాకా సరోజిని ఈ ప్రపంచంలో లేదు. చప్పున తల విదిలించేసి కళ్ళార్పుతూ ఏమిటి అన్నది పరధ్యానంగా. అత్తయ్య గారు పిలుస్తున్నారు అన్నది మెల్లిగా. ఏమిటి ఆవిడ పిలిచేది? కస్సుమని లేచాడు వాసు. కారణం ఉన్నా లేకపోయినా చీదరించుకున్నట్టు మాట్లాడుతోంది జ్యోతి. శ్యామలవుతే తానేం పొరపాటు చేశానా అని ఆలోచించుకుంటోంది. వాసు పళ్ళ బిగున ఉన్నాడు. ఈ ఇంట్లో పొరువులన్నీ శ్యామలకు చెప్పటం ఎందుకు? ఇక వేరే ఉంటే ఈ గొడవలేవి ఉండవు కదా అనుకుంటున్నాడు. జ్యోతి సవత్తల్లి అనే మాటను వాసు మర్చిపోదామనుకున్నా ఆమె మాటిమాటికి గుర్తు చేస్తూనే ఉంది. ఇది భరించరాని బాధగా ఉంది. ఆనాడు శారద పుట్టినరోజు ఘనంగా చెయ్యాలని సుందరం అనుకున్నాడు. నలుగురిని భోజనానికి పిలిచాడు. వాసు కూడా హడావిడిగా అన్ని పనులు ఆజమాయిషీ చేసుకుంటూ పోతున్నాడు. భోజనానికి పిలిచిన వాళ్లలో శేఖర్, సత్యం కూడా ఉన్నారు. సరోజినికి ఆనాడు ఎవరెవరు వస్తున్నారో తెలీదు. అసలు శేఖర్, సత్యం వస్తారని ఆమె ఊహించలేకపోయింది. శేఖర్ను చూసినప్పుడు ఆశ్చర్యపడలేదు. అతను ఆ ఊళ్ళోనే ఉద్యోగంలో ఉంటున్నాడు. జ్యోతి పిలవమని చెప్పుంటుంది అనుకుంది. కానీ సత్యం రావటం చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఆనాడు వాసు పెళ్లిలో చూడటమే మళ్ళీ ఈనాడు కనిపించాడు. సుందరం, సత్యం మాట్లాడుకుంటుంటే సరోజిని తొంగి తొంగి చూస్తోంది. అసలు అతనితో మాట్లాడడం ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. బహుశా బావగారికి కూడా అతని మీద అదే అభిప్రాయం కలిగి ఉండాలి. లేకపోతే ఈ కాస్త చుట్టరికానికి పనిగట్టుకుని ఆయన్నెందుకు పిలుస్తారు? ఓ మూల శారద పుట్టినరోజని నలుగురు వచ్చి కూర్చుంటే సరోజిని ఆ మాటే మర్చిపోయింది. ఎంతసేపటికి శేఖర్, సత్యం ఈ ఇద్దరిని గురించి తెగ ఆలోచిస్తోంది. ఈ ఇద్దరు కూడా తన ఎదుట నిలబడి నీ ఛాయిస్ ఏమిటి అని అడుగుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మరింత తికమక పడిపోతోంది. సత్యం చివాల లేచి వాకిట్లోకి వస్తూనే సరోజిని చూసి నమస్తే అంటూ నవ్వాడు. సరోజిని ఒళ్ళు జల్లుమన్నది. తడబడుతూ నమస్తే అనగలిగింది. గుటకలు వేసుకుంటూ 2 అడుగులు వేసిందో లేదో శేఖర్ ప్రత్యక్షమయ్యాడు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. ఇక సరోజిని శారద్ దగ్గరికి వెళ్ళి ముస్తాబు చేయటంలో ఉండిపోయింది. యాంత్రికంగా అన్ని పనులు చేసుకుంటూ పోతోందే కానీ తన మనసు మాత్రం తెగ మదన పడుతోంది. యు ఆర్ టెరిబ్లీ బిజీ, మళ్ళీ కలుసుకుందాం అంటూ సత్యం సరోజిని దగ్గర సెలవు తీసుకున్నాడు. ఆమె మనసు ఊగిసలాడిపోయింది. సరోజిని వస్తా, వీ విల్ మీట్ అగెయిన్. శేఖర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆమె హృదయం రెపరెపలాడింది. ఇద్దరి వైపు ఆలోచనగా చూస్తూ కీర్తిశేషులు పాడిన మనసు గతియింతే పాటను స్ఫురణకు తెచ్చుకుంటోంది సరోజిని. సుందరానికి హార్ట్అటాక్ అయింది. అంతా గాబరాగా ఉంది. అందరి ఆలోచనల్లోనూ ఇట్టే మార్పు వచ్చేసింది. ఆ క్షణంలో జ్యోతి నెత్తిన పెద్ద బండరాయి పడినట్లయింది. వాసు హృదయం భారంతో కుంగిపోతోంది. సరోజినికి ఆ క్షణంలో సానుభూతి, జాలి కలిగినాయి. ఆయనకందరూ ధైర్యం చెప్తున్న వాళ్లే. ఇది మైల్డ్ అటాక్ అని డాక్టర్ గారు చెప్పారు. భయపడాల్సిన పనేమీ లేదు. మీరు కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మంచంలో పడుకుని ఉన్న సుందరం అన్నీ వింటూ ఏమీ సమాధానం చెప్పలేదు.
శారద జుట్టు నిమురుతూ దగ్గరకు తీసుకున్నాడు. క్రమక్రమంగా కోలుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. మెల్లిగా లేవటం, కాసేపు కూర్చుని మాట్లాడడం, ఉద్రేకం ఆవేశం కలగకపోవటం ఇవన్నీ మంచి లక్షణాలేనని సుందరం కూడా అనుకున్నాడు. కానీ తన మనసుకు ఏదో ఆందోళన ఆరాటం కలుగుతున్నాయి. నాకు ఈ సుస్థి చేసినప్పటి నుంచి రోజులు లెక్కబెట్టుకుంటున్నా. ఆయుర్దాయం ఉంటే ఇంకా బతకొచ్చు. కానీ ఏదో చెప్పబోతూ సరోజిని వాలకం చూసి చప్పున ఆగిపోయాడు. వాసు, మీ నాన్నగారికి ఆయాసంగా ఉంది తత్తరగా అన్నది సరోజిని. డాక్టర్ గారు కదలొద్దన్నారు. అవును, అందరూ నన్ననే వాళ్లేరా విసుక్కున్నాడు సుందరం. అడుగో శేఖర్ బాబాయ్ వస్తున్నాడు సంతృప్తిగా చూశాడు వాసు. ఎట్లా ఉంది నాన్నకు వస్తూనే అడిగాడు శేఖర్. రా నా దగ్గర కూర్చో. క్షణంలో ముంచుకొచ్చేది మనకు తెలియదు కదా. నా స్థితి ఇట్లా అయిపోయింది. నా చేతులు కొంకర్లు పోతున్నాయి. ఒళ్ళంతా బిగదీసినట్టుగా ఉంది. ఇంకా ఏదో చెప్పబోతూ వాసు వంక తిరిగి సైగ చేశాడు. వాసు అవతలికి వెళ్ళిపోయాడు. ఇక ఆ గదిలో ఇద్దరే ఉన్నారు. సరోజిని మానవ మాతృరాలు కాదు, దేవత. వాసుకి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. నాకు మనశ్శాంతి ఇచ్చింది. తాను కష్టపడి నష్టపడి ఇతరుల సుఖం కోసం అహర్నిశలు తాపత్రయపడింది. చాలా ఉత్తమురాలు, చదువు సంస్కారం కలిది, సంపాదిస్తోంది. ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు. నాకు జ్యోతి సూచనగా చెప్పింది కూడా. నాకు అంతకంటే సంతోషం ఏముంది? మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే చూసి చీకు చింత లేకుండా హాయిగా తృప్తిగా కన్ను మూస్తా. సుందరం తన ఆవేదనంతా వ్యక్తం చేశాడు. ఈ మాటలు వింటుంటే శేఖర్కు చాలా ఆశ్చర్యం కలిగింది. సుందరం గారికి తన మీద ఇలాంటి మంచి అభిప్రాయం ఉన్నట్టు ఎప్పుడూ ఊహించలేదు. తాను ఇంట్లో ఉంటున్నప్పుడు ఆడిన నాటకం, అన్న మాటలు, జ్యోతికి వత్తాసు పలకటం ఆ క్షణంలో గుర్తుకొచ్చి చాలా సిగ్గుపడ్డాడు. చప్పున తన పెళ్లి విషయంలో ఈయనకు ఇంతవరకు ఆలోచన ఎందుకు పోయిందా అని మదనపడుతున్నాడు. సరోజిని కూడా తనను అపార్థం చేసుకున్న వ్యక్తే. కొంతవరకైనా అలాంటి దురభిప్రాయం తొలగిపోవటానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. అంత మాత్రం చేత తన మీద అలాంటి అభిప్రాయం సరోజినికి కలిగి ఉంటుందా? సరోజిని ఒప్పుకున్న తర్వాతే నన్ను అడుగుతున్నాడేమో. తనంతట తానే పెద్దరికం తీసుకుని ఆమెతో ప్రస్తావించకుండానే ఈ ముక్క అంటున్నాడా? తీరా నేను ఒప్పుకున్నాననే మాట అన్న తర్వాత సరోజిని కాదంటే ఎంత అవమానం. చాలా ముఖ్యమైన విషయాన్ని నిమిషాల మీద అవును కాదని చెప్పటానికి సాధ్యపడదు. తనలో తాను తర్జన భర్జన పడుతున్నాడు. మళ్ళీ సుందరం ఏదో అనబోతున్నట్లు పసిగట్టి, చూడండి, మీ ఆరోగ్యం బాగా కుదుటపడనీయండి. ఆ విషయాలేమిటో ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు ఆరాట పడకండి. మీకు విశ్రాంతి చాలా అవసరం. మాట తప్పించడానికి ప్రయత్నం చేశాడు శేఖర్. నాకింకా విశ్రాంతి ఏముంది నాయనా? మీ ఇద్దరి పెళ్ళి చూసిన తర్వాత అంతా రెస్టే. నాకు సరోజినికి ఏమీ చెయ్యలేకపోయాననేది బాధగా ఉంది. నన్ను బాగా పీడిస్తోంది. డబ్బు దస్కం నే చూస్తాను. నువ్వు ఆ విషయంలో ఏమీ అనుమానపడొద్దు. ఆ మాత్రం నేను చేయగలిగితే నాకు పూర్తిగా మనశ్శాంతి కలుగుతుంది. ఇంకా ఆయాసం ఎక్కువైంది. మీరు ఇంతగా చెప్పిన తర్వాత ఈ పరిస్థితుల్లో నేను ప్రత్యేకంగా అనేది ఏమీ లేదు. మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోండి అని సుందరం హృదయం మీద చేయి వేసి చప్పున గిర్రున వెనక్కి తిరిగాడు శేఖర్. జ్యోతి కొంచెం బిగ్గరగానే పిలిచాడు ఆవేశంగా. శేఖర్ ఒప్పుకున్నాడు అన్నాడు. జ్యోతి తడబడుతూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ గబగబా లోపలికొచ్చింది. ఆమెను చూస్తూనే, ఏమిటి ఏడుస్తున్నావా? ఎందుకు? మనసు నిబ్బరం చేసుకోవాలి గాని ఇట్లా ఏడిస్తే శారద ఏమవుతుంది? ఏమిటండి ఆ మాటలు? దుఃఖం పొర్లుకొచ్చింది. నేను పాపిష్టిదాన్ని, మీ మనసు కష్టపెట్టాను. మీరు నట్టింట్లో తిరుగుతున్నన్నాళ్ళు నాకు మతిపోయింది. మీకు అన్నీ వ్యతిరేకమే చేశా. మీకు సంతోషం కలిగేదొక్కటి చెయ్యలేదు. నాకేదో భయంగా ఉంది. ఏడుస్తూ భర్త చేయి పట్టుకుంది. జ్యోతి, ఏడవకు. నువ్వేం చేశావని? నిజానికి నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఘోరమైన అన్యాయం చేశా. జ్యోతి పెద్ద పెట్టున బావురుమనేడ్చింది. ఆయన కాళ్ళు తన మొహం మీద పెట్టుకొని తల బాదుకుంటూ ఘోష పెడుతోంది. వదిలిపెట్టు. నువ్వు చేసిందేమీ లేదు. నేను చేసిందేమీ లేదు. ఇది మన కర్మ. అంతా భగవంతుడే చేశాడు. ఆమె చేతులు పట్టుకొని లేవదీసి దగ్గరకు తీసుకున్నాడు. విన్నావా? శేఖర్ ఒప్పుకున్నాడు. పోన్లేండి, అవన్నీ ఇప్పుడెందుకు? మీరు ఏ ఆలోచన పెట్టుకోకుండా పడుకోండి, జ్యోతి బాధగా అన్నది. నాకు ఇంకో ఆలోచన ఏమీ లేదు. సరోజిని పెళ్లి చూడాలని మాత్రం గట్టిగా ఉంది. ఆ విషయంలో పూర్తిగా బాధ్యత నేనే తీసుకుని మీ చెల్లెలికి ప్రత్యుపకారం చెయ్యాలనుంది, అంతే. సుందరం తన మనసులో ఆవేదనను చెప్పేశాడు. జ్యోతి మారు మాట్లాడలేకపోయింది. అంతలోకే డాక్టర్ రానే వచ్చాడు. అంతా బాగానే ఉంది, కానీ మీరు ఇక్కడ ఉంటే రెస్ట్ ఉండటం లేదు. మీరేమీ అనుకోకుండా ఉంటే ఓ సలహా చెప్తానంటూ సుందరం జ్యోతి మొహంలోకి చూస్తూ, హాస్పిటల్లో చేర్పించండి, త్వరగా కోలుకుంటారు అన్నాడు.
జ్యోతి గుండె జల్లుమంది. సుందరం కూడా ఒక్క క్షణం నివ్వెరపోయినట్లు చూశాడు. రెస్ట్ కోసమే, అంతకంటే ఏం లేదు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక వారం 10 రోజుల్లో తిరిగి రావచ్చు. ఈ ఇంట్లో ఉంటే మీకు కావలసిన రెస్టు దొరకటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, అట్లా అన్నందుకు డాక్టర్ స్పష్టంగా చెప్పేశాడు. దానికేముంది, అట్లాగే వెళ్తాను అన్నాడు తాపీగా సుందరం. అందరికంటే ఎక్కువగా ఆరాటపడుతోంది సరోజిని. అయితే బావగారు కోలుకుంటున్నారని అంటుంటే కాస్తంత మనశ్శాంతిగా ఉంది. అయినా తనకు పూర్తిగా విశ్వాసం చిక్కటం లేదు. జ్యోతిలో పూర్తిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆసుపత్రికి వెళ్తోంది, వస్తోంది. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ ఏదో మానసికంగా తీవ్రమైన బాధపడుతున్నట్లు మాత్రం ఆమె మొహమే చెప్తోంది. ఆమెను చూస్తుంటే సరోజినికి జాలి, ప్రేమ, విచారం కలుగుతున్నాయి. ఆమెను పలకరిద్దామని, ఏదో మాట్లాడాలని గట్టిగా అనుకుంటున్నా సమయం దొరకటం లేదు, బుద్ధి పుట్టటం లేదు. ఆనాడు జ్యోతి ఒంటరిగా వంటింటి గుమ్మం దగ్గర కూర్చుని గడ్డం కింద అరచెయ్యని ఆనించి అదే పనిగా చూస్తోంది. తలుపు చాటున నిలబడి సరోజిని కూడా అటే చూస్తోంది. జ్యోతి కదలటం లేదు, మెదలటం లేదు. సరోజిని మనసు విలవిల్లాడిపోతోంది. అక్కయ్య నిస్సహాయత చూస్తుంటే మనసు చలించింది. పోనీ వెళ్ళి పలకరిద్దామనుకుంటూ మెల్లిమెల్లిగా అడుగులేస్తూ దగ్గరగా వెళ్ళింది. అలికిడి కనిపెట్టి కూడా జ్యోతి కదల్లేదు. అక్కయ్యా ఆప్యాయంగా పిలిచింది. అన్నదే కానీ అప్పటికి వెనక్కి తిరగలేదు. మెల్లిగా పక్కనే కూర్చుని అట్లా ఎంతసేపని ఆలోచిస్తూ కూర్చుంటావు, రా అంటూ ఆమె చేయి పట్టుకుంది. చప్పున వెనక్కి తిరిగి బావురుమని ఏడుస్తూ సరోజిని చుట్టేసుకుంది. సరోజిని హడలిపోయింది. అక్కయ్య ఏమిటిది అంటోందే గాని జ్యోతి మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. నీకన్నీ తెలుసు, నా బతుకు నీ చేతిలో ఉంది. బావగారన్న క్షణం నీ మాటే తలుచుకుంటున్నారు. నువ్వంటే చెడ్డ అభిమానం. నువ్వు శేఖర్ పెళ్లి చేసుకుంటే ఆయనకు చూడాలని ఉంది. శేఖర్ అన్ని విధాలా తగినవాడే, అది నీకు తెలుసు. ఈ పెళ్లి జరిగితే ఆయన మనసు కుదుటపడుతుంది, త్వరగా కోలుకుంటారు. ఇక ఆయనకేం భయం లేదు. నా మొహం చూసైనా సరే అను. గుక్క తిప్పుకోకుండా ప్రాధేయపడుతున్నట్లుగా అనేసింది. సరోజిని ఉక్కిరి బిక్కిరైపోయింది. ఇంత ముఖ్యమైన విషయం నిమిషాల మీద చెప్పాలంటే చేత కావటం లేదు. తబ్బిబ్బైపోతోంది. జ్యోతి మొహంలోకి చూస్తుంటే హడలిపోతోంది. ఎర్రటి కళ్ళు, గాండ్రింపు మొహం భయంకరంగా కనిపిస్తోంది. క్షణంలో ఆసుపత్రిలో మంచం మీద వెల్లకిలా పడుకుని ఉన్న సుందరం కనిపించాడు. నా కోసమైనా ఈ సంబంధం ఒప్పుకోవా అని అడుగుతున్నట్లు కనిపిస్తున్నాడు. మరుక్షణంలో సత్యం కళ్ళలోకి వచ్చి కూర్చున్నాడు. మిమ్మల్ని శ్యామల పెళ్లిలో చూసినప్పటి నుంచి ఏదో అడగాలని, ఏదో చెప్పాలని తహతహ బయలుదేరింది. అయితే నా అంతటా నేను అంత చనువు తీసుకుని మాట్లాడటం ఎంతవరకు సబబుగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నా మనస్సు బయట పెడితే నేను చులకన అయిపోవచ్చు. అలాంటి అవకాశం మీకు ఇవ్వదలుచుకోలేదు అప్పట్లో. తర్వాత చాలాసార్లు మనం ఒకరినొకరు చూసుకున్నాం. నోటితో మాట్లాడలేకపోయినా హృదయాలతో పలకరించుకున్నామనే విశ్వాసం నాకుంది. ఇక ఇంత ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అని నన్ను అడిగితే నేను చెప్పటం కంటే మెదలకుండా ఊరుకోవటమే మంచిది. సత్యం అన్న ముక్కలు మననం చేసుకుంటూ సరోజిని తనలో తానే నవ్వుకుంటోంది. శేఖర్ కనిపించాడు మరోవైపు. సరోజిని, నేను నీతో నా మనసులో మాట ఎట్లా చెప్పాలో అర్థం కావటం లేదు. కానరాకుండా మిమ్మల్ని అందరినీ కష్టపెట్టి అపార్థాలకు ఆస్కారం కల్పించి ఈనాడు ఏమీ తెలియని అమాయకుడిలాగా నీ ముందర నిలబడాలంటే నాకు చెడ్డ తలవంపులుగా ఉంది. అయితే ఆ పరిస్థితులేమిటో, నేను ఎందుకు అట్లా చేయవలసి వచ్చిందో నీకు పూర్తిగా చెప్పేశాను. బుద్ధిపూర్వకంగా చేసిన దానికి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు అయినా అంతకంటే నేను చేయాల్సిందేమిటో కనిపించటం లేదు. నా మీద నీకు కలిగిన దురభిప్రాయం పోయిందంటే అదే నాకు చాలు. తర్వాత నా మీద నీకు ఎలాంటి అభిప్రాయం కలగాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. శేఖర్ అన్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. సరోజిని కళ్ళల్లో వలయాకారంలో సత్యం, శేఖర్, సుందరం, జ్యోతి గిరగిరా తిరిగిపోతున్నారు. ఆమె తల కూడా గిర్రున తిరిగిపోతోంది. కళ్ళు గట్టిగా మూసుకుంది. అక్కయ్య, నా కళ్ళు తిరుగుతున్నాయి, నాకేమిటో భయంగా ఉంది అన్నది వణుకుతూ. ఏమిటే, ఏమైంది, ఎందుకలా ఉన్నావు, చెప్పు, మాట్లాడు సరోజిని కళ్ళు తుడుచుకుంటూ చెల్లెల్ని పరామర్శించింది. ఏం లేదు సర్దుకుంటుందిలే, ఆయాసపడుతోంది సరోజిని. జ్యోతి బిత్తరపోయి దిగాలు పడి చెల్లెలి వంక చూస్తూ కూర్చుంది. శారద రాత్రంతా ఒకటే కలవరింతలు. అమ్మ, నాన్న అంటూ లేచి కూర్చుంటోంది. సరోజిని ఎంత సముదాయించినా శారద పంతం పట్టి ఏడుస్తూ కూర్చుంది. ఆ రాత్రే జ్యోతి వెళ్ళి ఆసుపత్రిలో పడుకుంది. తెల్లారంగానే ఇంటికి వచ్చేస్తుంది. వాసు కాఫీ తీసుకువెళ్తాడు. కానీ ఆనాడు తెల్లారటమే ప్రళయం అనిపించింది. సరోజిని కంటి మీద కునుకులేదు. అదుగో కాకులు కూస్తున్నాయి. కోడి కొక్కరుకు అంటోంది, వినిపిస్తోందా? ఇక తెల్లారిపోయినట్టే, అమ్మ వచ్చేస్తుంది, ఏడవకు,
సరోజిని సతమతమైపోతోంది. భళ్ళున తెల్లారింది. అమ్మేది రాలేదే అంటూ ఇల్లంతా చూసింది శారద. ఇంకా రాలేదే పిన్ని అన్నాడు వాసు ఆరాటంగా. శారద గోల చేస్తోంది. నువ్వు చెల్లెల్ని తీసుకెళ్ళు, అక్కయ్య వస్తుందిలే, నువ్వు ఆలస్యం చెయ్యకు. సరోజిని ఫ్లాస్క్ అందించింది. వాసు బిత్తరపోయి చూశాడు. నన్ను వెళ్ళమంటావా అన్నట్లు బిక్కమొహం వేసుకొని కూర్చున్నాడు. వాసుకి ఆసుపత్రి అంటే తగని భయం. మరీ 2 రోజుల బట్టి తండ్రిని చూస్తుంటే ఒంట్లోంచి వణుకు పుట్టుకొచ్చింది. పెరిగిన గడ్డం, పీక్కుపోయిన దవడలు, లోతుగా పోయిన కళ్ళు, పాలిపోయిన శరీరం. తండ్రిని చూస్తుంటే నోట మాట లేకుండా పోతోంది. పిన్ని రాగానే వెళ్తాను అన్నాడు మళ్ళీ. లేదు వాసు, నీకు తెలీదు, నువ్వెళ్ళు ముందర, అక్కయ్య వస్తుందిలే అని పోరి పంపించింది. శారదను వెంటబట్టుకొని వాసు గుమ్మం దాటాడు. అక్కయ్య ఇంకా రాలేదేమో అని సరోజిని పరిపరి విధాలా ఆలోచిస్తోంది. చెడు తలంపలు రానియకుండా ఏమేమిటో ఊహించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అన్ని చెడు భావాలే కలుగుతున్నాయి. హడలిపోతోంది. ఎటూ తోచటం లేదు. అమాంతం ఆసుపత్రికి వెళ్దామని ఒక్కంగా ముందుకు వేస్తోంది. మళ్ళీ ఇట్టే వెనక్కు తగ్గుతోంది. చీటికి మాటికి వాకిటి గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కయ్య వస్తుందేమోనని చూస్తోంది. జ్యోతి జాడ తెలియటం లేదు. అత్తయ్య గారు ఇంకా రాలేదేమిటి? శ్యామల మెల్లిగా సరోజిని దగ్గరికి వెళ్ళింది. అసలే తాను తీవ్రంగా ఆరాటపడుతోంది. ఎటూ తోచక విపరీతంగా బాధపడుతోంది. శ్యామల వచ్చి అడుగుతుంటే మరింత బేజారి అయిపోయింది. శ్యామలను ఓదారుస్తున్నట్లు పైకి మాట్లాడుతోందే కానీ లోపల కుమిలిపోతోంది సరోజిని. వాసు వెళ్ళాడు కదా, మాట్లాడుకుంటూ కూర్చున్నారేమో, వస్తుందిలే, నువ్వు ఊరికే దిగులు పెట్టుకోక, వట్టి మనిషి కూడా కాదు సరోజిని నిబ్బరంగా అన్నది. చటుక్కున ఏదో ఆలోచన మెరిసింది. బావగారితో చెప్తాను, శేఖర్ బావ నాకిష్టమేనని, ఆయన తప్పకుండా కోలుకుంటారు. నా నోటి వెంబడి ఈ మాటలు వింటే ఆయనకు పూర్తిగా నయమవుతుంది. ఇంటికి వచ్చేస్తారు. ఇక ఆలస్యం చేయకూడదు. శ్యామల బిగ్గరగా పిలిచింది. శ్యామల దడుచుకుని ఉలిక్కిపడింది. ఏమిటి చిన్నత్తయ్య? మొహం చిట్లించుకొని గాబరాగా అడిగింది. ఏం లేదమ్మా, ఏం లేదు. బావగారికి నయమవుతుంది. ఇదిగో ఇప్పుడే నేను ఆసుపత్రికి వెళ్తున్నాను, నువ్వేం భయపడకు. తత్తరపడుతూ అటూ ఇటూ చూస్తూ చకచక వాకిలి గుమ్మం వైపు ఓ అంగ వేసింది. ఒళ్ళు తూలింది. క్రింద పడబోయి గోడ మీద బలంగా చెయ్యి ఆంచి బిగ్గరగా ఆయాసపడుతోంది. శ్యామలకు ఎటూ తోచక వీధి గడప దాటి ఎవరైనా వస్తున్నారేమో చూస్తోంది. అమాంతం ఒక్క క్షణంలో వాసు ఇంట్లోకి వచ్చేశాడు. నోట మాట లేదు. సరోజిని వైపు చూస్తూ తెగ ఆయాసపడుతున్నాడు. సరోజిని ఏమిటి అని కూడా అడగలేకపోయింది. గోడను ఆనుకొని జారి క్రింద పడిపోయింది. చిన్నత్తయ్య, శ్యామల చేయి పట్టుకుంది. గుటక వేస్తూ గొంతు సవరించుకుంటూ వాసు ఏదో చెప్పబోతున్నాడు. మాట పెగిలి రావటం లేదు. చిన్న బాబాయికి ఫైరింగ్లో దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేస్తున్నారు అంటూ కింద కూలబడ్డాడు. శేఖర్. సరోజిని నాలుక మీద ఆ అక్షరాలు అతుక్కుపోయాయి. కళ్ళార్పకుండా వాసు మొహంలోకి చూస్తోంది. వెళదాంరా మనం, వాసు హడావిడి చేస్తున్నాడు. ఫైరింగ్లో శేఖర్. సరోజినికి మతిపోయినట్లయింది. వర్కర్స్ మిల్లులోనికి పోయి మేనేజింగ్ డైరెక్టర్ని కొట్టాలని ప్రయత్నం చేశారట. దౌర్జన్యాలు బాగా జరిగినాయట. పోలీసులు ఫైర్ చేశారట. చిన్న బాబాయ్ వర్కర్స్ను సర్దటానికి ప్రయత్నం చేస్తుంటే ఓ బుల్లెట్ మెడ మీదకొచ్చి తగిలిందట. వర్కర్స్ 3 అక్కడికక్కడే చచ్చిపోయారట. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. బాబాయికి ప్రమాదం లేదని అంటున్నారు. మనం వెళ్దాంరా. వాసు చివాలన లేచాడు. ఇద్దరూ ఆసుపత్రికి వెళ్లారు. యాక్సిడెంట్స్ వార్డులోకి చరచరా వెళ్లారు. నర్సులని డాక్టర్లను అడుగుతున్నారు. మాకు తెలీదంటే మాకు తెలీదని అంటున్నారు. ఆపరేషన్ థియేటర్ ముందు వెళ్ళి నిలబడ్డారు. అప్పుడే 2 నర్సులు ఓ ట్రాలీని తోసుకుంటూ వస్తున్నారు. మొహం నిండా ముసుగేసి ఓ వ్యక్తిని తీసుకుపోతున్నారు. ఎవరు అని అడగటానికి భయపడి అటువైపే చూస్తూ నిలబడిపోయారు. అక్కడ వరండాలో అన్నీ ఎర్రటి గుడ్డలే. అటు ఇటు పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. అక్కడ చెట్ల కింద కొంతమంది కూర్చుని శోకాలు పెడుతున్నారు. అంతా నానా బీభత్సంగా ఉంది. సరోజిని గదుల్లోకి చూస్తూ శేఖర్ ఎక్కడ అన్నట్లు వాసు వంక చూస్తోంది. వాసు ముందుకు వెళ్ళినట్టే వెళ్ళి ఇట్టే గబగబా పక్కకు తిరిగాడు. సరోజిని అక్కడే నిలబడిపోయింది. పాపం ఎవరో లేబర్ ఆఫీసర్ట. మిల్లు ఫైరింగ్లో బాగానే దెబ్బ తగిలిందట. ప్రమాదంగా ఉందంటున్నారు. ఆయన తల్లికి కబురు చేశారట. ఇంకా ఆమె రానే లేదు. ఆయనకింకా ఎవరూ లేనట్టున్నారు అని ఎవరో అనుకుంటున్నారు. సరోజిని భళ్ళున ఏడ్చింది. చప్పున అటు ఇటు చూసి చీర కొంగును నోట్లో కూక్కుని ఏడుపు పైకి రానియకుండా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. తల వంచుకుని కుళ్ళి ఏడుస్తోంది. చీర కొంగును మెడకు చుట్టుకుని నింపాదిగా గదిలోకి వెళ్ళి నిలబడింది. సుందరం మంచానికి అటు ఇటు శారదా వాసులు తల పట్టమీదాంచి కూర్చున్నాడు. సుందరం కళ్ళు తెరిచి చూస్తున్నాడన్న మాటే గాని మాట పలుకు లేదు. రాత్రి నుంచి ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు. మన ధోరణే లేకుండా పోతోంది.
అట్లాగే ఆయన మగతగా పడుకుని ఉన్నాడు. కాలం కదిలిపోతోంది కానీ ఎప్పుడూ అక్కడి నుంచి మాత్రం కదల్లేదు ఎవ్వరూ. జ్యోతి కళ్ళను అద్దుకుంటూ ఒళ్ళో శారదను కూర్చోబెట్టుకుంది. శ్యామల, వాసులు ఇద్దరూ గదిలో తూలుతూ కూర్చున్నారు. సరోజిని మనసైతే ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్తూ వస్తోందే గాని ఆమె మాత్రం ఆ గది తలుపుకు ఆనుకుని కూర్చుంది. సుందరం కళ్ళు తెరుస్తున్నాడు, మూస్తున్నాడే గాని కదలటం లేదు, మాట్లాడడం లేదు. డాక్టర్లు వచ్చారు. సుందరం కంటి దగ్గర వేలు పెట్టి చూస్తుండగానే చల్లగా తగిలింది. ఆయన కళ్ళు అట్టాగే నిలిచిపోయాయి. నర్సు సుందరం కప్పుకున్న దుప్పటి మొహం మీద దాకా లాగి వెళ్ళిపోయింది. నాన్న పెద్ద పెట్టున ఏడుస్తూ వాసు తండ్రి మీద పడ్డాడు. గుండెలు బాదుకుంటూ కూలబడిపోయింది జ్యోతి. శారద అయోమయంగా పెద్ద పెట్టున ఏడుస్తోంది. సరోజిని కళ్ళు ఎర్రబడ్డాయి. ఒకే ధారగా నీళ్లు కారుతున్నాయి. అటు నుంచి ఇటు నుంచి డాక్టర్లు నర్సులు హడావిడిగా తిరుగుతున్నారు. డాక్టర్ కిషోర్ దత్ ఎంతో ట్రై చేశారు. పాపం, పూర్ శేఖర్ డెడ్. సరోజినికి స్పష్టంగా వినబడ్డాయి. గబుక్కున వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే ఆ మాటలు అన్న నర్సు మలుపు తిరిగి ఇంకో వార్డులోకి వెళ్ళిపోయింది. సరోజిని తూలబోతూ తలుపు పట్టుకుని క్రింద చతికిలబడింది. చిక్కటి చీకట్లు ఆవరించుకున్నాయి. ప్రపంచమంతా నల్లటి కప్పేసుకుని విలయతాండవం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాటుక చీకట్లను ఛేదించటానికి చిన్న చిన్న దీపాల్ని వెలిగిస్తూనే ఉంటారు. అంతటి అంధకారంలోనూ మిణుకుమిణుకుమంటున్న దీపాల కాంతుల్లో వెలుగును చూడగలుగుతున్నారు. చీకట్లోంచి వెలుగుల్లోంచి చీకటి వస్తూనే ఉంది. కానీ జ్యోతికి ఒక్క చీకటే కనిపిస్తోంది. కళ్ళు విచ్చుకుని చూస్తున్నా అంతా అంధకారమయంగానే ఉంది. మనసు దుఃఖంతో నిండి ఉంది. హృదయ భారం ఎక్కువైంది. ఎవరితోనూ మాట్లాడదు. తెల్లారి లేచినప్పటి నుంచి మూగదానిలాగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. శారద అయితే తల్లి దగ్గరకు వెళ్ళటానికే భయపడుతోంది. వాసు కూడా విషాదంగా విచారంగా ఇంట్లో ఓ మూల తలపట్టుకుని కూర్చునేవాడే. కానీ అట్లా వీలు లేదు. ఎన్నెన్నో వ్యవహారాలు చక్కదిద్దాల్సి వచ్చింది. తన తండ్రి చేసిన అప్పులు విపరీతంగా పెరిగిపోయినట్లు ఇప్పటికి కానీ తెలియలేదు. ఆయన మంచంలో ఉన్నప్పుడు ఆస్తిపాస్తుల వివరాలు చెప్తాడంటే వద్దని బెదిరించుకుని వచ్చేశాడు. ఈనాడు కలిసి వచ్చాయి సాధక బాధకాలు. వయస్సుకు మించిన వ్యవహారాలు నెత్తిన పడ్డాయి. లాయర్ దగ్గరికి వెళ్ళటం, వచ్చిన నోటీసులకు సమాధానాలు ఇవ్వటం, కోర్టు చుట్టూ తిరగటం, ఇది వాసు కార్యక్రమం. ప్రాణం విసిగిపోతోంది. పోయిన డబ్బు పోగా ఇంకా బోల్డంత డబ్బు ఖర్చవుతోంది. ఇదంతా జ్యోతి మూలానే అనే భావన కలిగినప్పుడు ఆమె మీద ఉన్న జాలి కాస్త పోయి అసహ్యం ఏర్పడుతోంది. సరోజిని వెళ్ళిపోదామనుకుని కూడా తీరా బావగారు పోగానే ఆ పుట్టెడు దుఃఖంలో ఉన్న అక్కను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకుంటారేమో అనే భయంతో ఇక్కడే ఉన్నది. అక్కయ్య మనస్సు మరలుద్దామని ఎంత ప్రయత్నం చేసినా కుదరటం లేదు. జ్యోతి అసలు మాట్లాడడమే మానేసింది. ఇంత దిగులు పెట్టుకుంటే ముందు ముందు ఎట్లా జీవితం గడపగలదా అని సరోజిని అట్టే దిగులు పడుతూ ఉంటుంది. ఈ బాధతో పాటు శేఖర్ దారుణ మరణాన్ని గురించి తలుచుకున్నప్పుడల్లా మరింత వ్యధపడుతుంది. అతనికి తన ఇష్టాన్ని తెలిపి ఉంటే అతని ఆత్మన్న శాంతపడేది అనుకుంటుంది. సుందరం పోయినప్పటి నుంచి సత్యం తరచూ వస్తూ ఉంటాడు. అందులో శ్యామలంటే అమితమైన ఆప్యాయత సూచనగా ఆ నోటా విన్నాడు. సరోజిని గురించి ఆమె శేఖర్ని ప్రేమించిందని, పెళ్లి కూడా నిశ్చయమైందని, ఈలోగా ఈ అవాంతరం వచ్చిందని కూడా కొంతమంది అనగా విన్నాడు. దీంట్లో నిజానిజాలు ఎంతవరకు అనే విషయం తెలియదు. అయినా అతనిలో మార్పు వచ్చిన మాట అయితే నిజమే. సరోజిని చూస్తుంటే ఒక్క క్షణం భయపడినట్లు నిర్ఘాంతపోతాడు. మళ్ళీ ఏదైనా మాట్లాడదామనుకుంటాడు. అయినా తనకు ఆమెకు ఏం సంబంధం ఉందని విరక్తిగా ఉండిపోతాడు. ఇక్కడున్న కాసేపు శ్యామలతో కబులు చెప్పి వెళ్ళిపోతుంటాడు. వాసును పలకరించినా పలికే స్థితిలో లేడు. తన ఇల్లు వేలం వేస్తున్నట్టు, ఎవరో ఆ ఇంటిని కొనేసి స్వాధీనం చేసుకుంటున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఈ వారంలో డబ్బు కట్టకపోతే అంత పని అవుతుంది. ఆ ఇల్లు అతనికి దక్కదు. ఎంత ప్రయత్నం చేసినా డబ్బు అప్పు ఇచ్చేవాళ్ళెవరూ కనబట్టం లేదు. పొలం పోయినా ఎవరూ దిగులు పట్టం లేదు. కానీ ఆ ఇల్లు పోతే మాత్రం అందరి మనసులు చివుక్కుమంటాయి. ఆ ఇంట్లో ఎక్కడో మారుమూల సుందరం పడుకుని ఉన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒక్కసారైనా ఆయన రూపు అందరి కళ్ళల్లోనూ మెదులుతుంది. ఆయన కూడా తిరుగుతున్నట్టుగానే ఉంది. స్నేహితులు బంధువులు డబ్బున్నప్పుడు కొల్లలుగానే కనిపిస్తూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడే ఆదుకోవాలి. ఈనాడు శ్యామల ఇల్లు వేలం వేస్తారని తెలిసి కూడా ఏమీ చేయలేని ఆసక్తితో ఉండి నిస్సహాయత నాకేమీ లేదు. అలాంటి సమయంలో నేను చేయగలిగింది చేయటం నాకు సంతృప్తి, సంతోషం. నువ్వు ఇంకో విధంగా భావించవద్దు. అప్పుగానే తీసుకొని నీ వీలున్నప్పుడు తీర్చేద్దు గాని అన్నాడు వాసును కూర్చోబెట్టుకొని సత్యం. సరోజిని పక్కపక్కనే నిలబడి అంతా విన్నది. తనకు సంతోషమే. ఇక ఈ ఇల్లు మనది కాదు అనే సమయానికి మనదే అనే ధైర్యం ఇచ్చిన వాడు సత్యం.
అతని మీద అపారమైన ప్రేమ, గౌరవం కలిగాయి. అక్కడ ఉండలేకపోయింది ఒక్క క్షణం కూడా. మీరు ఈ సమయానికి ఆదుకోకపోతే వాసు ఎంత ఇదైపోయేవాడో. ఈ సహాయాన్ని మేము జన్మజన్మలకి మర్చిపోలేం ఆవేశంగా అన్నది సరోజిని. మా శ్యామల ఇల్లు నిలబెడదామనుకున్నాను. నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నా మీదుంది. బాధ్యతను నిర్వర్తించి ఎవరికో ఏదో ఉపకారం చేశాననే అపోహలో నేనెప్పుడు ఉండను. సత్యం కూడా కొంచెంగా ఆవేశంగానే అన్నాడు. జ్యోతి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఏమనాలో తెలియక మెదలకుండా ఉండిపోయింది. ఇల్లు వేలమైతే ఆగిపోయింది, కానీ ఎంతైనా డబ్బు కావాలి అని మదన పడుతున్నాడు వాసు. అయితే సరోజిని ఇస్తున్న ధైర్యం తనని ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొనిస్తుంది. ఆత్మవిశ్వాసం బాగా వచ్చేసింది. ఇక వాసు ఆలోచనలన్నీ సత్యం, సరోజిని మీదికి మళ్ళాయి. సత్యంతో చనువుగా మాట్లాడినప్పుడు అతని మనసు తెలుసుకున్నాడు. చిన్న పిన్నికి అభ్యంతరం ఏమీ ఉండదు. అయినా ఈ విషయం పిన్నితో ఎట్లా మాట్లాడడం, ఏమనుకుంటుందో రకరకాలుగా ఊహించుకుంటూ మెల్లిగా సరోజిని దగ్గరికి వెళ్ళాడు. వాసు మొహంలోకి చూస్తూనే బిడియపడ్డట్లు తలవంచుకుంది సరోజిని. తాను చెప్పదలుచుకున్న విషయం అతనితో ఎట్లా చెప్పటమని మదన పడుతోంది. ఏమిటి పిన్ని మాట్లాడవు? మామూలుగా చనువుగానే అన్నాడు. తల పైకెత్తి ఒక్క క్షణం వాసు కళ్ళల్లోకి చూసింది. ఏం లేదు, మేమెల్లుండి తిరుపతి వెళ్తున్నాం. ముక్తసరిగాని ఊరుకుంది. అంటే? కనుబొమ్మలు దగ్గరగా రానిచ్చి ఆలోచనగా చూశాడు. అదేనయ్యా, నీకు తెలిసిందేగా, తిరుపతి వెళ్ళి పెళ్ళి అంటూ నవ్వు సిగ్గు మేళవించింది. వాసు కళ్ళు పెద్దవైనాయి. పిన్ని అంటూ ఆవేశంగా పిలిచాడు. సంతోషం పట్టలేకపోయాడు. శ్యామల అంటూ గబాల్న భార్య దగ్గరికి వెళ్ళాడు. తొట్లో పిల్లవాడు ఊగుతూ ఉంటే చూసిన వారందరూ అచ్చంగా సుందరంగారే అన్నారు. వాసుకు తన తండ్రి ఆ పసిపాపలో కనిపిస్తున్నాడు. జ్యోతి ఆ పిల్లాడిని చూసినప్పుడల్లా ఒళ్ళు జల్లుమంటుంది. తొట్టె మంచంలో చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు కదిలిస్తూ అటు ఇటు ఆడిపోతూ ఉంటే ఆ పిల్లాడిని అట్లాగే చూస్తూ ఎంతసేపైనా నుంచోగలదు. ఆరాటం, ఆవేదన తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ శ్యామల ఒక్క నిమిషం సహించదు. జ్యోతి తొట్టె దగ్గరకు రావటం చూసిందంటే చాలు, చివాలన పసిపాపను చేతుల్లోకి తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోతి తల వంచుకొని మెదలకుండా ఊరుకుంటుంది. శారదవుతే వాసు దగ్గర అతిగారాభం చేస్తుంది. వాసు ఆ అమ్మాయి చెప్పినట్లే చేస్తూ ఉంటాడు. ప్రతి చిన్న విషయానికి వదినా వదినా అంటూ శ్యామల దగ్గరకు వెళ్తుంది, కానీ తల్లి పంచన ఉండనే ఉండదు. వాసు అవుతే ఎంతో అవసరమైతే గాని జ్యోతితో మాట్లాడడు. ఆమె ఆ ఇంట్లో ఒంటరిగానే ఉన్నట్లు ఎబ్బెట్టుగా ఉంటోంది. పలకరించేవారే కనబట్టం లేదు. సరోజిని పెళ్ళవ్వంగానే వెళ్ళిపోయింది. జ్యోతికి కాలక్షేపం అస్సలు కాకుండా పోయింది. గతాన్నంతా నెమరు వేసుకుంటూ ఎంతసేపైనా అట్లాగే కూర్చునుంటుంది. రాను రాను తన మూలాన వాసు భార్య పోట్లాడుకుంటున్నట్టు గ్రహించింది. ఎప్పుడూ ఒకప్పుడు ఏదో సమయంలో భార్యనంటాడు, పోనీలే పిల్లాడిని మా పిన్ని ఎత్తుకుంటే కాదంటం ఎందుకులే అని. దాంతో శ్యామల రెచ్చిపోతుంది. అసలు ఆవిడ గారు మన పిల్లాడిని ముట్టుకోవటం కూడా మంచిది కాదని శ్యామల భర్తకు గట్టిగా చెప్పింది. వాసు మారు మాట్లాడలేదు. మొత్తం మీద ఆ ఇంట్లో శ్యామల మాట సాగాల్సిందే గాని ఇంకొకళ్ళెవ్వరూ నోరెత్తి గెలవలేరు. ఆనాడు పెళ్లిపీటల మీద గువ్వలాగా కూర్చున్న శ్యామల ఈనాడు నెమలిలాగా నాట్యం చేస్తోందని జ్యోతి పూర్తిగా గ్రహించింది. ఇక రేపో మాపో వేరే ఉండమని కూడా వాసును పురమాయిస్తుంది. ఆ మాట వాళ్ల చేత అనిపించుకొని విడిపోవడం కంటే తనంతట తానే ఆ ముక్క వాసుతో చెప్తే బాగుంటుందని జ్యోతి బాగా తీవ్రంగా ఆలోచించి వాసును పిలిచింది. శ్యామల ఇంట్లో లేని సమయం చూసి, వాసు, జరిగిపోయిందేమిటో జరిగిపోయింది. మా మూలాన నువ్వు శ్యామల కీచురాడుకోవటం ఏం బాగాలేదు. ఆ అమ్మాయి మనసు కష్టపెట్టి నువ్వు బాధపడుతుంటే నాకు మాత్రం సుఖమా? ఉండటానికి నీడ ఇచ్చిపోయారుగా మీ నాన్నగారు. నేను శారద ఈ భాగంలో ఉంటాం, మీరు ఇక్కడే ఉండండి. ఉన్న దాంట్లోనే సర్దుకుంటాం, తప్పేముంది? చాలా సాత్వికంగా నిదానంగా చెప్పింది జ్యోతి. వాసు విని ఊరుకున్నాడు. శ్యామల పోరు ఈ మధ్యనే ఎక్కువైంది కూడా. వాళ్ల మూలాన ఖర్చులు మనకు జాస్తి అవుతున్నాయని. అది నిజమే. ఇది గుంభనంగానే జరుగుతుంది. పిన్ని అనటం మూలాన విడిగా ఉంటున్నాం కానీ శ్యామల వలన కాదు. ఇది ఒకందుకు మంచిదే. ఆ నిమిషంలో ఎన్నెన్నో ఆలోచించి సరే నీ ఇష్టమని వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో అడ్డుగోడ ఇంటిని రెండుగా చీల్చింది. 2 కుటుంబాలయ్యారు. విడివిడిగా ఉంటున్నారు. 10 గంటలకల్లా శారద అన్నం తిని బళ్ళోకి వెళ్తే మళ్ళీ సాయంత్రం 4 దాకా రాదు. జ్యోతి ఆ ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ కూర్చుంటుంది. ఒంటరిగా అదే పనిగా కూర్చునేటప్పటికీ పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, గతం జ్ఞాపకం వచ్చి దుఃఖపడటం ఇదే జరుగుతున్నాయి. ఒంటరితనాన్ని భరించటం మహా కష్టంగా ఉంది. అందుకనే ఒక్కొక్కప్పుడు శారదను బడి మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టుకుంటుంది.
వాసు ఎప్పుడైనా వచ్చి తొంగి చూసిపోతూ ఉంటాడు. శ్యామలను చూస్తే చాలు జ్యోతికి వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తూ ఉంటుంది. శ్యామల నోటికి జ్యోతి గజగజలాడుతూ ఉంటుంది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. జ్యోతి అలాంటి మాటల్ని భరించలేదు. సరోజిని వచ్చి ఆప్యాయంగా తనింటికి రమ్మన్నా ఇల్లు కదలదు. తానే కాసేపు కూర్చుని వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ సంక్రాంతి వచ్చింది. ఐవేజు లెక్క చెప్పి జ్యోతికి కావలసిన డబ్బు ఇచ్చేశాడు వాసు. దాంట్లోనే ఆ ఏడంతా గడుపుకోవాలి. వాసు వాటా బాగానే ఉంది. డబ్బు ఆడుతూనే ఉంటుంది. కానీ అతనికి స్వాతంత్రం లేదు. శ్యామల ఎంత చెప్తే అంతే. ఆమె చెప్పాలి, తాను వినాలి అనే పద్ధతికి పూర్తిగా అలవాటు పడ్డాడు. సరోజినికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది. వాసు ఇంత ఇదిగా మారిపోతాడని ఊహించలేకపోయింది. అదివరకల్లా కాస్తో కూస్తో డబ్బిస్తూ ఉండేవాడు. ఈ ఏడాది నుంచి వాసు ఇవ్వటం మానేశాడు. ఖచ్చితంగా ఇవ్వొద్దని భార్య చెప్పింది. పంట డబ్బుతో గడుపుకోవడం చాలా కష్టంగానే ఉంది. దాంతో జ్యోతి జీవితం గడపటం దుర్భరమైపోతోంది. అతి గుంబనంగా గోప్యంగా గడుపుకుంటోంది. ఎవరేమిచ్చినా తీసుకోదు. ఇతరులను ఏమీ అడగదు. జ్యోతి కూడా పూర్తిగా మారిపోయింది. ఆనాడు బళ్ళ నుంచి వస్తూనే అన్నయ్య నీకో మాట చెప్తానంటూ వాసు దగ్గరికి వెళ్ళింది. శారద తొడుక్కున్న గౌనుకు 2-3 చోట్ల చిల్లులు కనిపించాయి. కట్టుకున్న పరికిణీ మీద అతుకులు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. వాసు దిగాలు పడి చూస్తూ, నువ్వు బళ్ళోంచేనా రావటం అన్నాడు. అవును, బళ్ళోంచే. ఎందుకు వయ్యారంగా అన్నది శారద. మా అమ్మ ఇవే తొడుక్కుని వెళ్ళమంది. అయినా నాకు పెట్టెలో ఇంకేం లేవుగా మరి. బిక్కమొహం వేసుకుని శారద వాసు వంక చూసింది. పిచ్చి పిల్ల అంటూ వాసు శారదను దగ్గరికి తీసుకున్నాడు. అంతలోనే శ్యామల లోపల నుంచి వస్తూనే, శారద ఎప్పుడొచ్చింది అన్నది. ఇప్పుడే వచ్చాను వదినా, నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది, అది చెప్పటానికే వచ్చా ఎంతో సంబరంగా అన్నది. అట్లాగా, అయితే నీకు మైసూరు పాకం పెడతారా అంటూ శారదను లోపలికి తీసుకెళ్ళింది. కాసేపటికి ఇద్దరు బజారు వెళ్లారు. చెల్లెలికి 2 జతల బట్టలు కొని ఇంటికి తీసుకొచ్చాడు. వస్తూనే అమ్మా నా పరికిణి ఎంత బాగుందో చూడవే అంటూ మురిసిపోయింది. పక్కనే నిలబడ్డ వాసును చూసి జ్యోతి ఏమీ మాట్లాడలేదు. పిన్ని, చెల్లెలికి ఫస్ట్ మార్క్ వచ్చిందట, అందుకని ఈ బహుమానం నవ్వుతూ అన్నాడు వాసు. శారద చినిగిపోయిన బట్టలు చూసి కొనిపెట్టాడని అనుకుంది జ్యోతి. అయినా తప్పేముంది, దీంట్లో చెల్లెలికి అన్నయ్య కానుకలు ఇవ్వటం సహజమేగా అని సమాధానపడింది. ఓసారి వాసు శారదకు 2 జతల బట్టలు కొంటేను, శ్యామలకు తెలియకుండా 6 బస్తా బియ్యం పంపుతేను సరిపోతుందా? నిత్యకృత్యం ఎన్నో ఖర్చులు ఉంటూనే ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకోవాలంటే జ్యోతికి తన శక్తికి మించిన పనవుతోంది. ఏం చెయ్యాలో అర్థం కాక తికమక పడుతోంది. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఫలానా అని నిర్ణయించుకోలేకపోతోంది. కాలచక్రం గిర్రును తిరిగిపోతూ ఉంటే స్తబ్దురాలై ఉన్న చోటు నుంచి కదలలేకపోతోంది. కాలంతో పరిగెత్తడానికి మనిషికి వయస్సు ఉండాలి, బలం ఉండాలి, శక్తి ఉండాలి, ఉత్సాహం కావాలి. ఇవన్నీ ఒకప్పుడు పుష్కలంగా ఉండేవి. అప్పుడు కాలగమనాన్నే గుర్తించేది కాదు. తెలతెలవారక మునిపై లేచి కాలంతో పోటీ పడ్డట్టు గిర్రున తిరుగుతూ ఉండేది. ఇప్పుడు అన్నీ ఉడిగిపోయాయి. ఏమీ చెయ్యలేని అసక్తత పూర్తిగా ఆమెలో జీర్ణించుకుపోయింది. రోజురోజుకు ఆమెకు పగ, కసి, అహంకారం, కోపం ఎక్కువైపోతున్నాయి. కానీ ఎవరి మీద చూపించాలో అర్థం కావటం లేదు. తన కోపానికి, తన తాపానికి, చిరాకుకు, విసుగుకు అన్నింటికీ ఒదిగి ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు. ముందు ఎట్లా కాలం వెళ్ళబుచ్చుతానా అనే అధైర్యం ఏర్పడింది. పెరికితనం బాగా వచ్చేసింది. కానీ ఇట్లా నిస్పృహ పడితే లాభం లేదు. తనకు ఇంకా ఓ బాధ్యత ఉంది. శారదను ఓ ఇంటిదాన్ని చెయ్యాలి. దానికోసమైనా నిబ్బరంగా ఉండాలి, ఉత్సాహం తెచ్చుకోవాలి, ఓపికన్నట్లు ప్రవర్తించాలి. నే పడ్డ మానసిక సంక్షోభం అమ్మాయికి రాకూడదు. నాకందరూ ఉన్నా అందరినీ నేనే పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. నాకు ఒకరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. నేను చేసిన దానికి ఈ ఒంటరిగా అనుభవించటమే నాకు పెద్ద శిక్ష. జ్యోతి మనసులో తెగ ఆరాటపడుతోంది. ఆవేశం, ఉద్రేకం ఎక్కువైపోతున్నాయి. వాకిటి గుమ్మం ముందెవరో నిలబడ్డట్లుగా అలికిడై, ఎవరు అని మెల్లిగా అన్నది. నేనేనమ్మా, జాకెట్లు తెచ్చాను, పరికిణి కూడా కొట్టేశాను, ఇవిగో మొత్తం 8:30 అయిందండి అన్నది బట్టలు అందిస్తూ. వీటికి 8:30 అని తనలో తాను 2-3 సార్లు గుణించుకుంది. మొహం చెట్లించుకొని ఆశ్చర్యపోయినట్లు ఆమె వంక చూసింది. కళ్ళు మూస్తూ తెరుస్తూ తల విదిలించేసుకొని గబగబా లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చిచ్చింది. సంతోషంగా నవ్వుతూ ఆమె మొహం కూడా విప్పారింది. జ్యోతి అనాథల్లా ఎంత ఆనందంగానూ హాయిగాను గడుపుతుంటే శారదకు అర్థం కాలేదు. అమ్మలో హఠాత్తుగా ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటా అని అనుకుందే గాని అడగనూ లేదు, ఆమె చెప్పనూ లేదు. అమ్మా, నేను ఓ మాట చెప్పనా? భయపడుతున్నట్లుగా తల్లి వంక చూసింది. జ్యోతి నవ్వింది. శారదకు ధైర్యం వచ్చింది. పిన్ని కనిపించింది. నన్ను వాళ్ళింటికి రమ్మన్నది. ఎన్నిసార్లు పిలిచినా
మనం వాళ్ళింటికి వెళ్ళటం లేదుగా. బాగా కోపం వచ్చినట్టు మాట్లాడింది. మనం వాళ్ళింటికి వెళ్తే ఏం లేదమ్మా, వెళ్ళొచ్చు. మీ పిన్ని మన ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఎలా ఉందో నాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, నాకు అక్కడికి వెళ్ళటానికి మాత్రం మొహం చెల్లదు. నేను రాను. పోనీ నే వెళ్ళనా? శారద ఉత్సాహంగా తల్లిని చుట్టేసుకొని, మా అమ్మ చాలా మంచిది అని తల్లి చుట్టూ గిరగిరా తిరిగింది. శారద నిమిషాల మీద సరోజినింటికి వెళ్ళింది. జ్యోతి గది గుమ్మం దాకా వెళ్ళి మెల్లిగా, అమ్మా శ్యామల, వాసు ఉన్నాడా అమ్మా ఇంట్లో అన్నది. ఇంట్లో లేరండి. ఆయనతో ఏం పని? నాతో చెప్పండి విషయం ఏమిటో. శ్యామల అవతల నుంచి బిగ్గరగా అరిచింది. ఏం లేదమ్మా, నీతో చెప్పలేని రహస్యం ఏమీ లేదు అంటుండగానే వాసు రానే వచ్చాడు. ఇంత మొహం చేసుకొని, వాసు నాకో సహాయం చేసి పెడతావా అన్నది. వాసు చప్పున నిలిచిపోయాడు. ఏం లేదు, ఈ పంట డబ్బులో నాకు కుట్టు మిషన్ కొని తీసుకురా. కుట్టు మిషనా? ఆశ్చర్యపోయాడు. ఆమె మొహంలోకి చూస్తూ ఎందుకిప్పుడు అన్నాడు. నాకు బొత్తిగా కాలక్షేపం కావటం లేదు. కాదు పిన్ని, కాదు, నాతో చెప్పు. కుట్టు మిషన్ ఎందుకు అడిగావో చెప్పు. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. వాసు రెట్టించడిగాడు. కుట్టు మిషన్తో ఏం చేసుకుంటారు చెప్పు. అంతేనా? వాసు గిర్రును తిరిగి వెళ్ళిపోయాడు. మర్నాడే కుట్టు మిషన్ ఇంటికొచ్చేసింది. అమ్మా, నే కూడా నేర్చుకుంటానే. శారద ఉబలాట పడింది. వేసంగి సెలవుల్లో నేర్చుకుందుగాన్లే, నీ పరీక్షల సంగతేమిటో చూసుకోముందరా అని జ్యోతి అతి శ్రద్ధగా కూర్చుని మెళకువలన్నీ తెలుసుకుంది. ఇక మిషన్ గిరగిరా తిరుగుతూనే ఉంది, పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ. ఒకవేళ లేదు, పాళా లేదు, ఎప్పుడు తీరుబడి ఉంటే అప్పుడే బట్టలు కుట్టడం అలవాటు చేసుకుంది. శారద బళ్ళలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇళ్లకు వెళ్ళి బట్టలు తీసుకురావటం, కుట్టినవి తీసుకెళ్లటం ఇదో సరదాగానే ఉంది. జ్యోతికి బాగా కాలక్షేపం అవుతోంది. డబ్బు వస్తూనే ఉంది. మొదట్లో శ్రమనిపించినా రాను రాను ఏమంత కష్టమైన పని కాదులే అనిపించింది. మిషన్ తిరిగినప్పుడల్లా శ్యామల రుసరుసలాడుతూనే ఉంటుంది. ఏమిటి చెవి కింద ఈ గోలా అని ఓసారి గట్టిగానే అన్నది. వేళాపాళా లేకుండా ఏమిటండి ఇది? మేము ఇంట్లో ఉండాలా, ఎక్కడికైనా వెళ్ళిపోమంటారా అని. జ్యోతి కుట్టుతున్న మిషన్ చప్పున ఆపేసింది. శ్యామల అన్న ముక్కలే 2-3 సార్లు మననం చేసుకుంది. శారద 1-2 సార్లు అన్నది కూడా. వాళ్ళ స్కూల్ దగ్గరే చిన్న ఇల్లుందట. అక్కడ కనుక మనం వెళ్ళి ఉంటే బోలెడు బట్టలు వస్తాయని. ఇప్పుడు అక్కడ ఇళ్ల అద్దెలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అన్ని విధాలా మనకు లాభమే. చప్పున ఓ నిర్ణయం తీసుకుంది. శారద రాగానే చెప్పేసింది. మనం మీ స్కూల్ దగ్గర ఇంట్లోకి వెళ్దాం, నీకు దగ్గరవుతుంది. అద్దెంతో ఏమిటో వివరాలు కనుక్కురా అని. ఆనాడు పొద్దున్నే వాసు దగ్గరికి వెళ్ళింది జ్యోతి. మేం ఇక్కడి నుంచి వెళ్దామనుకుంటున్నాం. శారద స్కూల్ దగ్గరే ఓ చిన్న ఇల్లుంది. 2 గదులు. నేను అమ్మాయేగా, మాకు సరిపోతుంది. అద్దె కూడా చాలా తక్కువే, 50 రూపాయలు. ఈ ఇంటికేమో హెడ్ గుమాస్తా గారు వస్తానన్నారు. 100 రూపాయలు అద్దెస్తుంది. ఎల్లుండి ఆదివారం వెళ్దామని. జ్యోతి వాసు మొహంలోకి చూసింది. ఏమిటి పిన్ని, నువ్వు వెళ్ళి ఎక్కడో ఉంటామా? నేను ఏ ఊరు వెళ్తున్నానని? జ్యోతి విషాదంగా నవ్వింది. నాకేమీ అర్థం కావటం లేదు. ఈ ఇల్లు అద్దెకిస్తావా? అవును, మేము ఇచ్చే అద్దె పోను నెలకు 80 రూపాయలు వస్తాయి. పిల్లకు బడి దగ్గర. ఇదంతా ఆలోచించే చెప్తున్నా. నీకిక్కడ కష్టంగా ఉందా పిన్ని? అతి పేలవంగా అన్నాడు వాసు. నాకింకా కష్టమేమిటి, సుఖమేమిటి? తలవంచుకుంది జ్యోతి. సరోజిని చాలా బాధపడుతోంది. అక్కయ్య తీరా శ్రమపడి సంపాదిస్తే గాని రోజులు గడవని పరిస్థితి ఏర్పడిందే అని మనస్సు బాగా కృంగిపోతోంది. బట్టలు కుట్టుకొని జీవితం గడుపుతోందా? ఎంత స్థితికి దిగజారిపోయింది. దుఃఖం పొర్లుకొచ్చింది. అన్నీ చూస్తూ కూడా తానేమీ చెయ్యలేదు. తన మాట వినదు. ఆమెకు ఎంత తోస్తే అంతే. శారద పెళ్లి విషయంలో బాగా దిగులు పెట్టుకుంది. దానికోసమే ఈ పాటలన్నీ పడటం. అవును, నిజమే. ఒక పూట, ఒక రోజు అయితే ఎవరైనా తీసుకెళ్తారు, ఆదరిస్తారు. రోజు ఎవరు తీసుకెళ్తారు, పోషిస్తారు? అక్క అన్నమాట నిజమే. ఏదో మనసు ఆపుకోలేక అనుకోవటమే గాని, పోనీ 4 రోజుల పాటు నా దగ్గరుందు గాని రమ్మనమన్నా రాదు. నేను ఫలానాని తెలియటం మీకు గౌరవం కాదమ్మా. మీ ఇంటికి రాకపోతే మాత్రం నేను అక్కను కాకపోతానా? నువ్వు నా చెల్లెలివి కాకపోతావా? అబ్బా, ఎంత మాట అన్నది! ఆమె అభిమానం ఏమిటో, ఆమె ధోరణి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అక్కకు నేను ఏ విధంగా తోడ్పడాలో నాకే తెలియటం లేదు. అక్కడ అక్క అంత కష్టపడి మనోవేదన పడుతుంటే మేము ఈ ఊళ్ళోనే ఉంటూ ఆమెకు సహాయపడలేని నిస్సహాయతలో, అసమర్థతలో ఉండాల్సి వస్తోంది. తలొక ఊళ్ళో ఉన్నా ఇంత మానసిక బాధ ఉండేది కాదు. సరోజిని జ్యోతిని గురించి ఎప్పుడు తలుచుకున్నా ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. హృదయం బరువెక్కుతుంది. కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. రేపు బారసాలకు వచ్చినప్పుడన్నా పట్టుమని 10 రోజులైనా ఉండమని గట్టిగా చెప్పాలి. ఎందుకు ఉండదో చూస్తాను అనుకుంది. అక్క, పాపకు పేరు పెడుతున్నాం రేపు, తప్పక రావాలి. ఏదో సాకు చెప్పి తప్పించుకోవద్దు. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు గుమ్మం కదల్లేదు గట్టిగా అన్నది. తప్పకుండా వస్తాను, ఎందుకు రాను? జ్యోతి మామూలుగా అనేసింది. ఇలాంటి సమయంలో కూడా వెళ్ళకపోతే మూర్ఖంగా ఉంటుందని.
సరోజిని ఇల్లు కళకళలాడుతోంది. నలుగురు వచ్చి కూర్చున్నారు. బారసాల ఓ పెద్ద ప్రమేయంగా పెట్టుకోలేదు. ఏం కారణం లేకుండా మా ఇంటికి రమ్మనమంటం మాకెంత ఇరకాటంగా ఉంటుందో వచ్చేవాళ్లకు కూడా అంత మొహమాటంగా ఉంటుంది. ముఖ్యంగా జ్యోతి వదిన గారిని రప్పించగలిగాం. అదే మాకు చాలా సంతోషం అన్నాడు సత్యం. జ్యోతి గతుక్కుమన్నది. నలుగురిలోనూ తన విషయం మాట్లాడడం ఏమంత బాగా అనిపించలేదు. అయితే తన మీద అంత అపారమైన గౌరవం, అభిమానం ఉన్నాయని మాత్రం తెలుసుకోగలిగింది. అదే ఆమెకు మిగిలిన తృప్తి. కానీ తన మీద ఎవరైనా జాలి పడుతున్నట్లు కానీ తనకు సహాయం చేస్తామంటే కానీ ఎన్నటికీ ఒప్పుకోదు. వాళ్లకు చాలా దూరంలో ఉండిపోతుంది. ఆ పట్టుదల మాత్రం ఇంకా బిగువుగానే ఉంది. అందువలనే అటు సరోజిని ఇంటికి వెళ్ళటం లేదు, ఇటు వాసు కుటుంబంతోనూ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈనాడు కేవలం పాపని చూడటానికని వచ్చింది. లోపల తర్జన భర్జన పడుతున్నారు పేరు ఏం పెట్టాలా అని. సరోజినికైతే తన తండ్రి పేరు పెట్టాలని గట్టిగా ఉంది. ఆ ముక్క పైకంటే సత్యం కూడా తన తండ్రి పేరే పెట్టాలని పట్టుబడితే అందుకనే మెదలకుండా ఊరుకుంది. ఆ ప్రస్తావన తీసుకురావటం లేదు. సత్యమవుతే తనకేమీ పట్టనట్లుగా ముభావంగా ఊరుకున్నాడు. దాంతో మరీ ఆరాటం ఎక్కువైపోయింది. దీనికింత ఆలోచన ఎందుకు? ఆ వెల్టికి ఏది తోస్తే అదే అనేద్దాం. వాడు పెద్దవాడై మన పేరు నిలబెడతాడో లేదో ఎవరికి తెలుసు? హాయిగా నవ్వేశాడు. మీకన్నింటికీ ఎగతాళే. జీవితంలో ఏదీ సీరియస్గా తీసుకోకూడదు అని ఇంకా ఉద్రేకంగా చెప్పబోతూ జ్యోతిని చూసి చప్పున తగ్గేశాడు సత్యం. జ్యోతి కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి చివాలన లేచి లోపలికి వెళ్ళిపోయింది. సరోజిని అక్క బాలకం చూసి తాను లోపలికి వెళ్ళింది. అక్కయ్య, నువ్వింత ఇదిగా మారతావని ఎన్నడూ ఊహించుకోలేదు. సరోజిని కొంచెం కోపంగానే అన్నది. జరిగినవన్నీ జరుగుతాయని అనుకున్నామా మనం? జ్యోతి కూడా నిగ్రహంగానే అన్నది. అయితే మాత్రం నువ్వివాళ మిషన్ తెప్పించుకొని కుట్టుకోవాల్సిన అవసరం ఉందంటావా? నాకు ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద బతకటం ఇష్టం లేదు. అది దయాదాక్షిణ్యం కాదు, ప్రేమ, నీ మీదుండే అభిమానం. మీకట్లాగే అనిపించొచ్చు. నా మనసుకు సంతృప్తి ఉండాలి కదా. అందుకని ఇతరులను చులకన చేయటం బాగుంటుందంటావా? అందుకనే నేను మీ ఇంటికి రాలేదు, నువ్వెన్నిసార్లు రమ్మన్నా. అంత మాత్రం చేత నువ్వు నాకు అక్కయ్య కాకపోతావా? నేను నీకు చెల్లెల్ని కాకపోతానా? అవునులే, మాటకు మాట చెల్లించావు. నేను నిన్నెప్పుడు ఎదిరించి అనలేదు, కానీ ఇంత మూర్ఖత్వం పనికిరాదు. నువ్వేమన్నా అనుకో తర్వాత. పిన్ని పిన్ని అంటూ శారద గబగబా లోపలికొచ్చింది. ఏమిటంత హడావిడి? బాబాయ్ పిలుస్తున్నారు. పాపాయికి పేరు నిశ్చయం చేశాట, నిన్ను రమ్మన్నాడు అంటూనే వెళ్ళిపోయింది శారద. నువ్వు కూడా రాక్కయ్యా. జ్యోతి మెదలకుండా సరోజిని వెంట నడిచింది. నలుగురు కూర్చున్నారు. ఎవరికి వారు ఆదుర్దాగా సత్యం వంక చూస్తున్నారు. ఏం పేరు నిర్ణయించాడా అని. అతను నలుగురి వంక చూశాడు. పాపకు శేఖర్ అని పేరు పెడదాం అన్నాడు గంభీరంగా. సరోజిని గుండె జల్లుమంది. శేఖర్ తన కళ్ళలోకి వచ్చి కూర్చున్నాడు. తాను శేఖర్ మాట్లాడుకున్న విషయాలు, అతని క్షమాపణలు ఇంకా ఎన్నెన్నో గుర్తుకొచ్చి దబ్బిబ్బైపోతోంది. అతన్ని పూర్తిగా మర్చిపోయింది. కానీ అతని పేరు పెట్టి మళ్ళీ వాటినన్నింటినీ ఎందుకు గుర్తు చేస్తున్నాడు? సత్యం ఉద్దేశం ఏమిటా అని మదనపడుతోంది. శేఖర్ మాటలు, రూపురేఖలు స్ఫురణకొచ్చి మరింత కలవరపడిపోయింది. కళ్లల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. కానీ ఆ శుభ సమయాన కంటతడి పెట్టకూడదని తమాయించుకుంది. జ్యోతి నిర్ఘాంతపోయింది. వింతగా సత్యం వైపు చూసింది. ఆనాడు సాయంత్రమే ఎంత బలవంతం చేసినా వినకుండా జ్యోతి ఇంటికి వెళ్ళిపోయింది. సరోజిని మనసులో చాలా బాధపడింది. ఇంటికొచ్చిన అక్కయ్యను మూర్ఖత్వంగా ఆ మాటలన్నీ ఎందుకన్నానా అనుకుంది. ఆమె పట్టుదల వలన తాను కష్టపడటం కాకుండా శారద జీవితం కూడా దుర్భరం చేస్తోంది. అట్లా వీల్లేదు. శారద నలిగిపోకూడదు. అక్కయ్య ఆత్మాభిమానం వలన శారద బలైపోకూడదు. సరోజిని ఆవేశంగా ఏదేదో అనుకుంటోంది. సత్యం కూడా విసుక్కున్నాడు. మీ అక్కయ్య పద్ధతి ఏమీ బాగాలేదంటూ. కానీ ఆయన విసుగు తాత్కాలికమే. మరుక్షణం ఇవేవి ఆయన మనసులో ఉండవు. ఈ విషయం సరోజినికి పూర్తిగా తెలుసు. జ్యోతి ఇంటికి వచ్చినప్పటికీ ఉక్రోషం, అహంకారం, ఆవేశం ఎక్కువైపోయాయి. ఇక ఎవ్వరింటికి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు అనుకుంది. ధీమాగా, ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు తానే స్వయంగా చేసుకోపోవాలనే దీక్షతో ఉండిపోయింది. దానివలన ఇంకా కష్టపడటం, బాధపడటం ఎక్కువైపోయింది. జ్యోతి కుట్టు మిషన్ చక్రం తిప్పుతూ ఉంటే కాలచక్రం తిరుగుతున్నట్లే ఉంది. ఆకులు రాలుతున్నాయి, చెట్లు మోడులవుతున్నాయి, మళ్ళీ మోడులే చిగురిస్తూ ఉన్నాయి. భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నంత వరకు ఈ గోళంలో ఉన్న ప్రజలందరికీ వెలుగునీడలు తప్పవు. తెల్లటి వెలుతురులో హృదయాలు వికసిస్తున్నాయి. చిక్కటి చీకట్లలో మనసులు కురచైపోతున్నాయి. ఓ కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలుతుంటే రెండో కంటి నుంచి కన్నీటి ధార ప్రవహిస్తోంది.
సుఖదుఖాలు రెండూ కూడా ఏది ఏమిటో తెలుసుకోలేనంతగా మిశ్రమమై మానవుణ్ణి కలవరపెడుతూ ఉంటాయి. గతం నుంచి వర్తమానంలోకి వచ్చి భవిష్యత్తు కోసం నిరీక్షిస్తున్న మానవుడు గత స్మృతుల్ని సులభంగా మరవలేకపోతున్నాడు. కానీ మానవునికి మరపు రక్ష. ఈనాడు జ్యోతికి గతంలో వాటిని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాటిని గురించి బాధ అంతకంటే లేదు. ఇప్పుడు ఆమె చేయాల్సిన పని ఒక్కటే, కూతురికి పెళ్లి చేయటం. కానీ అదే సాధ్యం కావటం లేదు. బోలెడంత డబ్బు పోస్తే కానీ సంబంధం కుదిరేటట్టు లేదు. అంత డబ్బు తాను ఎక్కడి నుంచి తీసుకురాగలదు? వాసు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు. సత్యానికి ఈ ఊరు నుంచి ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయిపోయింది. చీటికి మాటికి సరోజిని ఉత్తరాలు రాస్తూనే ఉంటుంది. అయినా జ్యోతికి మొహం చెల్లటం లేదు. తనకు ఆత్మీయులెవ్వరూ లేరు. కాదు, తానే ఆత్మీయులందరినీ పోగొట్టుకున్నదని తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. శారదకంతా అర్థమవుతూనే ఉంది. తల్లితో ఘర్షణ పడుతూ ఉంటుంది. కానీ ప్రయోజనం ఏమీ లేదు. అందరినీ ఎడం చేసుకుంటూ మనకు ఎవ్వరూ లేరు అని వాపోవటం ఎందుకు? అవసరం వచ్చినప్పుడు సహాయం చేయమని అడగటం కూడా తప్పేనా? ఇంత మూర్ఖత్వం, ఇంత పట్టుదల పనికిరాదమ్మా, శారద కోపంగా గట్టిగా అన్నది. నువ్వు కూడా ఆ మాటే అంటున్నావా అని తనలో తాను అనుకున్నది జ్యోతి. ఆనాడు సాయంత్రం వేళ ఒంటరిగా కూర్చొని తీవ్రంగా మదనపడుతోంది శారద. ఎంతగానో తర్కించుకుంటోంది, తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎన్నెన్నో ఊహలు చెలరేగుతున్నాయి. మళ్ళీ మరుక్షణంలో చెప్పబడిపోతుంది. అమ్మకు తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవటమా? ఇంత పిరికి పని చేయటం ఎందుకు? ఈ ఇంట్లో ఇట్లాగే కూర్చుంటే పెళ్లి చూపులకు వస్తూనే ఉంటారు. డబ్బు దాహంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అవమానంతో కృషించిపోవాల్సిందేనా? దీనికి వేరే ఏదైనా ఉపాయం లేదా? నా అంతట నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయినా పెళ్లి చేసుకుని రాగలుగుతానని నమ్మకం ఏమిటి? ఇంకా అపనిందుల పాలవటం, ఇంకా కొత్త సమస్యలు రావటం తప్ప ఉపయోగం ఏమిటి? తనలో తాను తర్జన భర్జన పడుతోంది. ఉద్రేకం, ఆవేశం వచ్చినంత వేగంగా ధైర్యం రావటం లేదు. ఉక్రోషం బాగా వచ్చేసింది. చివాలన లేచింది. వాకిటి గుమ్మం దగ్గర ఎవరో నిలబడ్డట్లుగా గమనించింది. కళ్ళు చిట్లించి చూస్తూ, ఓహో, కామేశ్వరరావు గారు మళ్ళీ దాపరించాడనుకుంది. వస్తూనే ఓ శుభవార్త తీసుకొచ్చానండి అన్నాడు సంతృప్తిగా కామేశ్వరరావు. మీరెప్పుడొచ్చినా శుభవార్తలనే తెస్తారు, కానీ మాకు అదృష్టం ఉండొద్దు? పెదవి విరిచింది జ్యోతి. మీరట్లా ఎందుకు అనుకుంటారు? ఈ సంబంధం అన్ని సంబంధాల మాదిరి కాదు. సంస్కారం ఉన్నవాళ్ళు, డబ్బు మనుషులు మాత్రం కాదు. పై బుధవారం పిల్లని చూడ్డానికి వస్తామన్నారు అన్నాడు. జ్యోతి గతుక్కుమన్నది. కామేశ్వరరావు గారు, మీ దగ్గర దాపరికం ఏముంది కానీ అమ్మాయి పెళ్లి చూపులకి ఇష్టపడటం లేదు. ఇప్పటికి చూసిన వాళ్ళు చాలే, ఇంకెవ్వరికీ చెప్పొద్దని ఖచ్చితంగా అనేసింది. ఈ సంబంధం అన్ని విధాలా మంచిది. కుర్రాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఆస్తిపాస్తులున్నవాడు, మన సాంప్రదాయానికి అన్ని విధాలా తగినవాడు. తర్వాత మీ ఇష్టం, నే వస్తా. కామేశ్వరరావు గడప దాటాడు. జ్యోతికి ఏమీ తోచటం లేదు. కూతుర్ని ఒప్పిస్తాననే నమ్మకం పోయింది. ఆయన మరీ చెప్పి వెళ్ళాడు. ఇప్పుడేం చెయ్యటమా అని తీవ్రంగా మదన పడుతోంది. శారద అయితే కామేశ్వరరావు అన్న మాటలని వింటూనే ఓరగా నిలబడింది. జ్యోతి చాలా కృంగిపోయి నిస్పృహగాను నిరాశగాను కూతుర్ని పిలిచింది. శారద, ఒకసారి ఇటొస్తావా అంటూ. చూడమ్మాయి, జరిగినవేమిటో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నీ తలుచుకున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ కామేశ్వరరావు గారు వచ్చి వెళ్ళారు. కూతురు మొహంలోకి చూసి చప్పున ఆగిపోయింది. మళ్ళీ ధైర్యాన్ని పుంజుకొని ఇప్పుడు సంబంధం తెచ్చాడు. అన్ని విధాలా యోగ్యమైనదట. వాళ్ళేమో డబ్బు మనుషులు కారట. ఈ సంబంధం ఖచ్చితంగా అవుతుందని నేను కూడా నమ్ముతున్నాను. నా ఈ ఒక్క మాట విను. ఈ సంబంధం కూడా డబ్బు వల్ల కుదరకపోతే మళ్ళీ నా నోటితో నేను పెళ్లి చూపులకు రమ్మనమని అనను. ఈ ఒక్కసారి మాత్రం నా మాట కాదనవద్దు. బతిమాలుతున్నట్టుగా ప్రాధేయపడింది. నీ ఇష్టం అన్నది ముక్తసరిగా శారద. చివాలున లేచి వెళ్ళిపోయింది. జ్యోతి సంతోషం పట్టలేకపోయింది. ఏం రాద్ధాంతం అవుతుందో అని భయపడింది. కానీ ఇంత సులువుగా ఒక్క మాటలో కూతురు ఒప్పుకుంటుందని కల్లో కూడా అనుకోలేదు. పెళ్లి చూపులైన మర్నాడే ముహూర్తం పెట్టించి వ్యవధిగా ఉత్తరం రాయదని కబురొచ్చింది. జ్యోతి తబ్బిబ్బైపోయింది. డబ్బు మాట ఏమీ అనలేదా? నమ్మకం కుదరక మరీ కామేశ్వరరావుని అడిగింది. నేను చెప్పటం లేదటమ్మా, మొదటి నుంచి వాళ్ళు డబ్బు మనుషులు కారని కామేశ్వరరావు నొక్కి అన్నాడు. అప్పటికి నమ్మకం బాగా కుదిరింది. సంబంధం వివరాలు, ఊరు పేరు అన్నీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తూ ఎంతగానో సంతోషపడుతోంది. ఓహో, ఆ సంబంధమా? మీకందినట్టే డబ్బు గుంజటంలో మహాగటికులు. ఆయన మూడో కొడుకు పెళ్లి చేశాడుగా, మేము వెళ్ళాం ఆ పెళ్లికి. నోరు కదిలిస్తే డబ్బు. ఆ పిల్ల తండ్రి ఎంత కుంగిపోయాడో. ఆ సంబంధానికి మీరేం తూగ్గలరు? ఒక ఆమె పెదవి విరిచింది.
జ్యోతి నిర్ఘాంతపోయింది. క్షణకాలం ఆమె మనసు పరిపరి విధాలా పోతోంది. సూటిగా కామేశ్వరరావు గారింటికి వెళ్ళి తాను విన్నది, తన సందేహాన్ని బయటపెట్టింది. తీరా చివరికి అబాస్ పాలవుతుందా ఏమిటని తన అనుమానాన్ని వెలిబుచ్చింది. గిట్టని వాళ్ళు అనేకం అంటూ ఉంటారు, వాటన్నింటినీ ఖాతరు చేస్తే ఎట్లా? ఆమె మారు మాట్లాడలేకపోయింది. సరేలేండి, అన్నింటికీ భగవంతుని మీద భారం వేద్దాం. మనం మానవ మాత్రులం, మన చేతుల్లో ఏముంది? ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది వైరాగ్యంగా అనేసింది. పెళ్లికి ముందుగానే వాసు కుటుంబంతో సహా వచ్చేశాడు. హడావిడి చేస్తున్నాడు. అదెందుకు కొన్నావు, ఇదెందుకు తీసుకొచ్చావు అంటోంది చీటికి మాటికి జ్యోతి. పిన్ని, నీకేమీ కొనటం లేదు, నీకేమీ తీసుకురావడం లేదు, నా చెల్లెలికి నేను తెస్తున్నాను అన్నాడు వాసు ధీమాగా. రేపు పెళ్ళి అనగా సరోజిని రాకపోయేటప్పటికి జ్యోతి విలువిల్లాడిపోతోంది. శారద అంతకంటే బిక్కమొహం వేసుకొని కూర్చుంది. చిన్నపిన్నికి టెలిగ్రామ్ ఇచ్చొచ్చా, ఇంకా రాకపోవటం ఏమిటి అన్నాడు వాసు వస్తూనే. అన్నయ్య, పిన్ని వస్తుందంటావా ఆదుర్దాగా అడిగింది శారద. పెళ్లివారు వచ్చారు, ఆవిడ ఏర్పాట్లన్నీ నే చూస్తున్నానంటూ కామేశ్వరరావు వచ్చాడు. శారద ఒళ్ళు గగురు పొడిచింది. తెల్లారిన సరోజిని రాకపోయేటప్పటికీ జ్యోతికి చాలా ఆవేశం వచ్చేసింది. అవును, మంచి కాస్త చేశావు. మేము మీ ఇంటికి రానందుకు మంచి శాస్త్ర జరిగింది. అమ్మాయి పెళ్ళికి కూడా రాకుండా కూర్చున్నావు. అక్కయ్య మీద బాగానే కసి తీర్చుకున్నావు. పాపం శారద ఏం చేసింది? దాని మొహం చూసైనా రావాల్సింది. పిన్ని పిన్ని అంటూ ఎంత ఇదవుతోంది. జ్యోతి అక్కసుపడుతోంది. తుడుచుకుంటున్న కొద్దీ కళ్ళ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. వాసు శ్యామల పీటల మీద కూర్చున్నారు. శారద పెళ్లి కూతురైంది. ఆ క్షణంలో జ్యోతి మనస్సు ఆవేదన, ఆరాటం, ఆలోచన అంతా కూడా ఈ ముహూర్తం సలక్షణంగా జరిగిపోవాలనేదే. శారద సిగ్గుబరువుతో పెళ్లిపీటల మీద తలవంచుకున్నప్పటికీ కళ్ళు పైకెత్తి అటు ఇటు సరోజిని పిన్ని కోసం గాలిస్తూనే ఉంది. జ్యోతి కొంచెం ఎడంలో కళ్ళు నిలిపి కూతుర్ని చూస్తోంది. ఆమె వెనకాలే కూర్చున్న వాళ్ల మాటలు అక్కడికి కూడా వినిపిస్తున్నాయి. ఈ మగపెళ్లి వారు మహా అసాధ్యులు. డబ్బు పెట్టందే ముందుకు సాగారు. పెళ్లి కూతురి పింతల్లి ఉందట సరోజనట. ఈ డబ్బంతా ఆ సరోజనే పెట్టిందట. లేకపోతే ఓ పట్టాన ఈ సంబంధం ఒప్పుకునేవాళ్లేనా? పెళ్లి కూతురు వారికి ఏముందని? అసలు ఈ కామేశ్వరరావు గారికి అంతా తెలుసు. జ్యోతికి చెప్పకుండా దాచుంచాడు. జ్యోతి నివ్వెరపోయి చప్పున వెనక్కి తిరిగింది. ముహూర్తం టైం అయింది. భజంత్రీలు, పురోహితుడు పెద్దగా మంత్రాలు చదువుతున్నాడు. జ్యోతి అక్షింతలు చేతిలోకి తీసుకుని ఓ అడుగు ముందుకు వేసిందో లేదో మగపెళ్లి వారిలోంచి సరోజిని, సత్యం ఇద్దరు గబాలనొచ్చేసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ల మీద అక్షింతలు వేశారు. శారద చెక్కిళ్లను నొక్కుతూ గడ్డం కింద చేపెట్టి తల కొంచెంగా ఎత్తింది. శారద బీడియంగా తల పైకెత్తేటప్పటికీ సరోజిని కనిపించింది. పిన్ని, ఎంతో ఉద్వేగంగా అన్నది. పెళ్లి కూతురు బాబాయ్ అంటూ మనస్సులోనే పొంగిపోయింది. జ్యోతి ఇదంతా చూస్తూ కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది. అక్క, నన్ను క్షమించు. శారదంటే నాకెంత ప్రేమో నీకు తెలీదు గద్గదంగా అంటూ గొంతును సవరించుకుంది సరోజిని. నాకు అన్నీ తెలిసినాయి. నువ్వు మానవ మాతృరాలివి కాదమ్మా, దేవతవి, దేవతవి ఆయాసపడుతూ సరోజిని చుట్టేసింది జ్యోతి. సమాప్తం. దేవత నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.